నేను వీళ్ళంత వరకు తెలుగు ఇంగ్లీష్లో మధ్యలో మాట్లాడుతుంటాను, ఏమనుకోరు. ఈ అతిరుద్రం అనేది కోర్స్ మన గురువు గారు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ వాల్యూ ఆఫ్ ఇట్. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ in a way, because I have never been a part of it in the previous 55 years of my life, and this is the first time I'm going to be a part of it. I'm really in an excited way waiting for it. This is not a simple event. It's an event with 121 Ritviks coming from all over the world performing Rudra Homam 14,641 times in our temple between 18th of November to 28th of November. And Shiva is most of the time in Kailasam, and whenever a bhakta calls him, hey, please come on in, I will talk to you, he'll come. And whenever there is an Atirudram going on, he will be there too. So he will be here between the 18th of November to 28th of November. Please don't miss the event. I want, if you can participate in all 11 days will be great. If not, we'll be there for any day possible. And also it's not a simple job for the temple to do it, and it's a more than $500,000 budget event. So any way you can support will be great. It's for the cause of Shanti in our Atlanta area and in the world. So be a part of it. Mark your calendars between 18th of November to 28th of November. Be here. We would like to see all of you. Thank you. నేను ఇప్పుడు శ్రీరామ్ గారిని పిలిచి ఒక 2 నిమిషాలు గురువుగారి గురించి 2 వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. సో అందరికీ తెలుసు గురువుగారి గురించి. 2 వాక్యాలు చెప్పి వేదిక మీద పిలుపుతాను. సభకు నమస్కారం అండి. గురువుగారిని మీకు పరిచయం చేయడం అంటే అది పెద్ద పరీక్ష, అది ఇంకో ప్రవచనం అవుతుంది. ఎందుకంటే ఆయన గురించి మనకు తెలిసింది కొంత, ఆయన నుంచి మనం తెలుసుకుంది ఎంత. కాబట్టి ఇది దైవికంగానే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన రామలింగేశ్వర స్వామి ఇక్కడ అతిరుద్రం మన చేత సంకల్పించి చేయించుకునే ముందర మనందరికీ అసలు అతిరుద్రం అంటే ఏంటి, అసలు రుద్రుడు ఎవరు, రుద్ర వైభవం ఏమిటి, అందులో వీళ్ళందరూ వచ్చేసి 121 మంది వచ్చేసి వీళ్ళందరూ ఏకదాటిగా చదివేస్తున్నారని మనకు కన్ఫ్యూజన్ ఉండక్కర్లేకుండా అసలు నమ్మకం ఏమిటి, చమకం ఏమిటి, ఆయన్ని ఎలా ఉపాసించాలి అన్నది మనకి గురువుగారిని అభ్యర్థిస్తున్నాను, మనకి రుద్ర వైభవాన్ని ఆవిష్కరించమని. సో ఒక్కసారి మీరు అందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కరించుకుంటే ఆయన వేది మీదకి వచ్చి ఉపన్యాసించవలసిందిగా కోరుతున్నాను. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమతి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజిభ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం
వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. నమస్తే నమస్తే మహాదేవ శంభో. నమస్తే నమస్తే మహాదేవ శంభో. నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో. నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో. నమస్తే 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 మహేశ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇక్కడ వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ వెంకట సదాశివ పరబ్రహ్మమును నమస్కరిస్తూ ఈ రోజున ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించుకున్నామని తెలియజేశారు నిర్వాహకులు. అతిరుద్రం అనేటువంటి యాగాన్ని చేస్తున్నామని చెప్పడం చాలా ఆనందం కలిగింది. అయితే రుద్రము దానిన అతిరుద్రముగా ప్రయోగించే విధానం ఒకటి ఉన్నది మనకి. ఈ రుద్రము శివోపాసకులందరికీ కూడా పరిచయమైనటువంటి అంశమే. ఈ రుద్రం మనకి వేదాల్లో యజుర్వేదంలో లభిస్తున్నది. ఈ రుద్రానికి అనేక రకాల ప్రయోగాలు మనకి శాస్త్రంలో చెప్తున్నారు. సాధారణంగా ఎవరికైనా ఈతి బాధలున్నా, ఆరోగ్యం దెబ్బతిన్నా, అరిష్టాలున్నా, గ్రహదోషాలు ఏవైనా ఉన్నా అవన్నీ సవరింపబడ్డానికి రుద్రాభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటారు పెద్దలు. అందుకే శివపురాణం గొప్ప మాట చెప్పింది. దారిద్ర్యము, మరణము, భయము, రోగము ఈ 4 మనిషిని బాధించే అంశాలు. దారిద్ర్యము, మరణము, భయము, రోగము ఈ 4 ఎంతవరకు ఉంటాయి అంటే శివ పూజ ప్రారంభించే వరకు ఉంటాయని చెప్పింది. ఎంత అందమైన మాట చెప్పారు. అంటే శివారాధన మొదలు పెడితే ఈ 4 కూడా క్రమంగా కలుగుతాయి. అందుకు పరమేశ్వరుడు కాలకర్త మహేశ్వర, గ్రహకర్త సదాశివ అన్నట్లుగా గ్రహాలన్నీ శివుని అనుగ్రహాలే. అది గ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఉండాలి అంటే పరమేశ్వరుని ఆరాధించాలి అని శాస్త్రం చెప్తున్నది. అందుకే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహము పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నొపునే దహనం కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు దారుగాక జనములు శ్రీకాళహస్తీశ్వర నడుచుచ్చే. గ్రహదోషాలు దుర్నిమిత్తాలు అంటే అనుకోని ఆపదలు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు ఇవన్నీ కూడా శివనామం పలికేవారిని బాధించలేట. ఎందుకంటే గ్రహాలు ఊరికినే దొంగల్లో వచ్చి మీద పడవండి, పోలీసుల్లో వస్తాయి. ఇవి తెలుసుకోవాలి. దొంగలకి పోలీసులకి తేడా ఉంది కదా. పోలీసులు తప్పు చేస్తూనే వస్తారు. అలాగే మన పాపఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడు ఈ గ్రహాలు కాస్త ప్లేస్ మారుతాయి అంతే. మనకు శుభఫలాలు ఇచ్చేటప్పుడు మళ్ళీ గ్రహాలు ప్లేస్ మారుతాయి. ఆ గ్రహాలను స్థానాన్ని బట్టి మనకు శుభము లేదా అశుభము కలుగుతుంటాయి. వీటికి కారణం గ్రహం కాదు, మన పూర్వజన్మ చేసుకున్నటువంటి కర్మ విశేషం బట్టి గ్రహాలు వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కర్మ కొద్దీ మనం ఫలితం అనుభవిస్తున్నప్పటికీ ఈశ్వరుని చరణాలను ఆశ్రయిస్తే ఆయన ఎంత దయామయుడంటే మనం చేసిన పాపకర్మని ఆయన క్షమించి పక్కకు తీసి ఈ గ్రహాలను మళ్ళీ సెట్ చేసి పెడతాడు. అప్పుడు గ్రహాలు అడిగితే భగవంతుని, స్వామి నువ్వే కదా మమ్మల్ని నియమించావు, ఎవడు ఏ కర్మ చేస్తే వాడికి తగ్గ ఫలం ఎవరు నువ్వే కదా చెప్పావు, అందుకు తప్పు చేసిన వాడిని బాధిస్తున్నా, మా తప్పే ముందు అయ్యా అంటాయి. అప్పుడు నేనే వెళ్ళమని చెప్పాను, ఇప్పుడు నేనే వద్దని చెప్పాను అంటాడు.
దీన్ని బట్టి మనం పరిశీలించవలసింది అంటే ప్రారంధం బట్టి మనం సుఖము దుఃఖము అనుభవిస్తున్నప్పటికీ ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే ఆ ప్రారంధములు కూడా మనల్ని ఏమీ చెయ్యలేవు అని దీన్ని బట్టి చెప్తున్న అంశం. అందుకు ఎవరు కర్మబలాన్ని తప్పించుకోలేదు, కానీ ఈశ్వరారాధకులు తప్పించుకోగలరు. ఈ అంశాన్ని మనకి పురాణములు శాస్త్రంలో చెప్తున్నాయి. ఈశ్వరారాధనలో వినియోగింపబడేటువంటి మంత్ర రాశి రుద్రము, దాని యొక్క వైభవాన్ని మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకోబోతున్నాం. మరొక విశేషమైన అంశం చెప్తారు. పవి పుష్పంబగు అగ్ని మంచకు అకూపారంబు భూమి స్థలము శత్రున్నతిమిత్రుడు విషము దివ్యాహారము అవనీ మండలి లోపలన్ శివశివేత్యభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి. దీని భావం ఏంటంటే నిరంతర శివారాధకుడి పైన ఎవరైనా వజ్రాయుధం వేస్తే పూలదండగా మారిపోతుందట. పవి పుష్పంబు, వాడిని అగ్నిలో తోస్తే అగ్ని మంచుగా మారిపోతుంది, వాడి సముద్రంలో పడేస్తే ఆ సముద్రం భూమిగా మారి కాపాడుతుందట. అంటే శివారాధకుడికి ప్రతికూలములు కూడా అనుకూలములు ఉంటాయని వివరిస్తున్నారు ఇక్కడ. అలాంటి శివతత్వాన్ని మనం వేదముల ద్వారా ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. 10 పురాణంబులీశ్వరు ప్రస్తుతించు వరుస 8 అన్యదేవతల తెలుపు చంద్రమౌళి ప్రభావంబు సమధికముగా శృతుల ఎట్ల పురాణ సంహితలు నడచు అంటాడు శ్రీనాథ మహాకవి. 10 పురాణంబులు ఈశ్వరుడు ప్రస్తుతించు. 18 పురాణాల్లో 10 పురాణాలు శివ ప్రాధాన్యాన్ని చెప్తున్నాయట. వరుస 8 అన్యదేవతల తెలుపు. మొత్తానికి పురాణములే కాకుండా శృతుల ఎట్ల పురాణ సంహితలు నడుచు అన్నాడు ఇక్కడ. చంద్రమౌళి ప్రభావంబు సమధికముగా శృతుల ఎట్ల పురాణ సంహితలు నడుచు. వేదముల వలనే పురాణములు కూడా శివతత్వాన్ని చెప్తున్నాయి అన్నాడు ఇక్కడ. వేదముల వలనే అంటే అర్థం ముందు శివతత్వాన్ని వేదం చెప్పింది. ఋగ్వేదం మొదలుకొని చిట్ట చివరి అధర్వణ వేదం వరకు వేదముల యందు అనేక చోట్ల శివతత్వం వ్యాఖ్యానించబడుతున్నది. అసలు వేదంలో ప్రథమ మంత్రం అగ్నిమీళే పురోహితం అనేటువంటిదే అగ్నిస్తంభంగా ఆవిర్భవించినటువంటి మహాగ్నిలింగాన్ని భావన చేశారు అంటారు. ఇదే రమణుల వారు అరుణాచలంలో దర్శించి చెప్పినటువంటిది. అలాంటి ప్రారంభ మంత్రమే శివతత్వాన్ని ప్రస్తావిస్తున్నది. అలాంటి ఆ పరమేశ్వరుని యొక్క తత్వము వేదములంతటా వ్యాపించి ఉన్నప్పటికీ ప్రధానంగా మనకి లభిస్తున్నది యజుర్వేదములో చతుర్థ ప్రపాఠకంలో పంచమ కాండంలో లభిస్తుంది, లేదా చతుర్థ కాండం పంచమ ప్రపాఠకంలో లభిస్తుంది. సప్తమ ప్రపాఠకంలో చమకం లభిస్తుంది. నమకం చమకం అని 2 అంటారు. ఇందులో ప్రధానం నమకమే. చమకం కేవలం పూర్ణాంకులు చెప్పేటువంటి కొన్ని కోరికల వరుస, అందుకే తత్వమంతా నమకంలో ఉందండి. ఈ నమకం దానికి అనేక పేర్లు ఉన్నాయి. రుద్రం అని, శతరుద్రీయం అని, రుద్రోపనిషత్ అని ఇన్ని పేర్లు చెప్పబడుతున్నాయి దానికి. పైగా దానిలో మొత్తం 11 అనువాకాలు ఉంటాయి. అనువాకం అంటే పార్ట్, 11 భాగాలు కనబడతాయి. ఈ 11 భాగాల్లో ఒక్కొక్క దానిలో బోలుడు మంత్రరాశి ఉంటుంది, ఒక్కొక్క దానిలో మళ్ళీ అనేక మంత్రములు. మొత్తం 11 అనువాకములు పఠించి సిద్ధి పొందడం ఒకటి. అందులో ఒక్కొక్క మంత్రం తీసుకుని కూడా సాధన చేయవచ్చుట. దానికంటూ ఒక తంత్రశాస్త్రమే తయారైంది. రుద్రం మీద ఆధారపడి అనేక తంత్రశాస్త్రాలు ఉన్నాయి. రుద్రంలో ఏ మంత్రాన్ని ఏ ప్రయోజనం కోసం ఎలా వాడాలో చెప్పారు ఇక్కడ. ఉదాహరణకి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటే ఏ మంత్రం అనుసంధానించాలి, దరిద్రం పోవడానికి ఏమిటి చేయాలి, మనం ఉన్న ఊరు క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా ఒక్కొక్క దానికి కరువు కాటకాలు పోవాలంటే ఏం చేయాలి, ఇలా ప్రతిదానికి ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా అనేక ప్రయోజనాలు రుద్రమంత్రాల్లో కనబడుతున్నాయి. అయితే ఈ రుద్రానికి ఉపనిషత్తులు కూడా అంటారు. ఎందుకు అలా అంటున్నారో కూడా మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ రుద్రం అభిషేకం చేసేటప్పుడు లేదా హోమం చేసేటప్పుడు అంటే క్రియారూపంగా రుద్రాన్ని వినియోగించడం కనబడుతుంది. ఊరికనే చదివి ఊరుకోకుండా క్రియారూపంగా చేస్తారు. కేవలం రుద్రం పఠనం చేస్తేనే, శ్రవణం చేస్తేనే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. సామాన్యమైన అంశం కాదు. ఒక ఆయన మధ్య ఆస్ట్రేలియాలో ఒక ఘాట్ రోడ్లో వెళుతూ ఉండగా పొరపాటున అది లోయలో పడిపోయేది కారు. చిత్రం ఏంటంటే లోయలో పడితే మరి ఆనవాళ్ళు దొరకడమే కష్టం, కానీ ఒక చెట్ల మధ్యలో పడి ఆగిపోయింది కారు, ఏ ప్రమాదం లేకుండా. ఆయన క్షేమంగా ఉన్నాడు. అందులోంచి ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు క్షేమంగా కాపాడారు. ఆయన ఇంత ప్రమాదంలో ఎలా కాపాడబడ్డామంటే ఒకటే మాట చెప్పాడు, ఆ సమయంలో నా కారులో సీడీ రుద్రం మోగుతుంది, అది వినడం వల్లనే కాపాడబడ్డారని చెప్పాడు. ఒకటి కాదు, రుద్రం వల్ల వచ్చే ప్రభావములు అనేక ఉంటాయి. ఇది కేవలం సామాన్యమే. అసలు శ్రద్ధతో ఈ ప్రవచనం మీద ఫలితం జరుగుతుంది. రుద్ర సారాంశంతో చెప్పుకుంటున్నాం. రుద్రానికి అంత ప్రాధాన్యం వేదముల్లో కల్పించబడినది. ఎందుకయ్యా అంత వైశిష్ట్యం చెప్పబడుతున్నది అంటే
ఈ రుద్రాన్ని జప హోమార్చనాభిషేక విధి వ్యాఖ్యాస్యామ అంటాడు బోధాయనుడు కల్పసూత్రాలు. మొత్తం రుద్రాన్ని యాగానికి ఎలా వాడాలి, అభిషేకానికి ఎలా వాడాలి అంటూ న్యాసము, మహన్యాసము, లఘున్యాసము ఇవన్నీ కూర్చి ఏర్పరిచినటువంటి మహానుభావుడు బోధాయనుడు కల్పసూత్రాల్లో రచించాడు. వేదానికి అంగం కల్పం, దానిలో వివరించాడు ఆయన. జప హోమ అర్చన అభిషేక విధి అన్నాడు. అంటే జపానికి, అంటే రుద్రం జపం చేస్తారట. అందులో ఒక మంత్రం తీసుకునైనా సంపూర్ణమైన 11 అనువాకాలైనా ఒక మంత్రంలో జపం చేయాలి, అదొక పద్ధతి. హోమ రెండవ పద్ధతి. మూడవది అర్చన, రుద్రనామములతో అర్చన ఉన్నది. మొత్తం రుద్రములో శివుడి నామాలన్నీ తీసుకొస్తే 300 పైచులకు వస్తాయి. అది రుద్ర త్రిశతి అంటారు దాన్ని. దానితో అర్చన కూడా చేస్తారు. తర్వాత అభిషేకం, జప హోమ అర్చన అభిషేకం 4ంటికి వినియోగిస్తారు. ఈ వినియోగించేటప్పుడు హోమంలో కానీ అభిషేకం కానీ ఒక పద్ధతి ఉన్నది. అది 4 పద్ధతులు వస్తాయి. ఒకటి రుద్రి, రెండవది లఘురుద్రం, మూడవది మహారుద్రం, 4వది అతిరుద్రం. ఇది అల్టిమేట్, అది జరగబోతుంది ఇక్కడ. చాలా ఆనందం కలిగింది ఇక్కడ. మొట్టమొదటి రుద్రి, దీనికి మరొక పేరు రుద్రైకాదశిని అని పేరు మరొకటి. రుద్ర ఏకాదశిని. ఏకాదశి అంటే 11 అనువాకాలు కలిగినటువంటి రుద్రం. రుద్రైకాదశిని ఎలా చేస్తారంటే 11 అనువాకాలు ఒక మారు చేసి చమకంలో ఒక అనువాకం కలిపి, అంటే చమకానికి కూడా 11 అనువాకాలు ఉన్నాయి. మళ్ళీ రెండవ మారు రుద్రం 11 అనువాకాలు చేసి చమకంలో 2వ అనువాకం కలిపి, మూడవ మారు రుద్రం 11 అనువాకాలు చేసి చమకంలో 3వ అనువాకం కలిపి, ఇలా మొత్తం 11 రుద్రాలు 11 మార్లు చేస్తూ ఒక్కొక్కసారి చమకంలో ఒక్కొక్క అనువాకం కలుపుతూ ఉంటే దీని అంతటికి కలిపి రుద్రము, రుద్రి, రుద్రైకాదశి అని పిలుస్తాడు. దీన్ని 11 రెట్లు చేస్తే లఘురుద్రం అవుతుంది. దానిని 11 రెట్లు చేస్తే మహారుద్రం అవుతుంది. దానిని 11 రెట్లు చేస్తే అతిరుద్రం అవుతుంది. ఇక్కడ దేని శక్తి దానికి ఉంటుంది. అందుకే రుద్రం సకృత్వా జపేత్. ఒక్కసారి మామూలుగా రుద్రం అనుకున్నా చాలట. ఇంత విశేషం రుద్రానికి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ రుద్ర వైభవాన్ని పురాణాలు అనేక రకాలుగా మనకు అందిస్తున్నాయి. రుద్రం వేదానికి సంబంధించింది కనుక సంప్రదాయబద్ధంగా మనం ఆలోచిస్తే మాత్రం ఉపనయనాది సంస్కారములు కలిగిన వారు ఈ రుద్రాన్ని సస్వరంగా గురుముఖత అధ్యయనం చేసి వాళ్ళు ప్రయోగించాలి. ఎవరికైనా ప్రయోజనం కావాలి అంటే ఆ విధంగా శిక్షితులైన, ట్రైన్డ్ అండ్ లెర్నెడ్, ఆ శిక్షితులైన వారి ద్వారా తమ నామగోత్రములు చెప్పించుకుని అర్చన చేయించుకోవడం, శ్రవణం చేయడం చాలా మంచిది. అయితే మరి అందరూ రుద్రం చదువుకోవడానికి ఏం చేయాలి అంటే వేద భాగం కనుక దానికి అనేక నియమాలు పెట్టారు. కానీ ఋషి అయిన వ్యాసులు వారు లోక కళ్యాణం కోసం చేసిన పని ఏమిటంటే ఆ రుద్రంలో ఉన్న మంత్ర రాశిని శ్లోక రూపంలో పురాణాల్లో అందించారు ఇక్కడ. అంటే అంత డెన్సిఫైడ్ మంత్రాన్ని ఏ విధంగా అందిస్తే మనం తరిస్తామో అలా ఇచ్చాడు. వ్యాసుడు చేసిన గొప్ప కృషి ఇదండి. చాలా మందికి తెలియదు వ్యాసుడు ఏం చేశాడు. వేదముల్లో చెప్పిన విష్ణు సూక్తాలు ఎన్నో ఉంటే అన్నింటినీ కలిపి వాడి సారాంశాన్ని తీసుకొచ్చి విష్ణు శాస్త్రంలో పెట్టాడు మహానుభావుడు. అలాగే వేదంలో చెప్పిన దేవీ సూక్తములు అన్నీ కలబోసి చండీ సప్తశతి పేరుతో అక్కడ పెట్టాడు. అంటే ఆ వేదముల యందు ఉన్నటువంటి విషయములు మనకి అవగాహన కావు, సరిగ్గా ప్రయోగించకపోతే కొన్ని ప్రమాదాలు ఉంటాయి. ఆ ప్రమాదాలు లేకుండా ఫలం లభించడం కోసం శ్లోక రూపంలో చేసి వ్యాసులు వారు పెట్టారు. ఆ చేసే శక్తి ఆయనకి ఉంటుంది, మనకు కాదు. ఒక మందుని ఎలా మార్చి మనకి ఇవ్వాలో డాక్టర్కి తెలుస్తుంది, వేద మంత్రాన్ని ఎలా మార్చి శ్లోకంలో ఇవ్వాలో ఋషికి తెలుస్తుంది. అలాంటి ఋషి వ్యాసులు గారు. ఈ మహానుభావుడు చేసిన ఉపకారం ఏంటంటే ఈ శతరుద్రియాన్ని కూడా శ్లోక రూపంలో ఇచ్చాడు. అది స్త్రీలు పురుషులు అందరూ చదువుకోవచ్చండి. చివరికి స్వరము అవి తెలియనటువంటి వారు ఏ వర్ణం వారైనా సరే స్వరము సంస్కారము లేని వారందరూ కూడా పురాణాల్లో చెప్పబడ్డ రుద్ర నమక స్తోత్రములు చదువుకోవచ్చు. చిత్రం ఏంటంటే అవే భావాలు ఉంటాయి, అవే పదాలు ఉంటాయి, కొన్ని మార్పులు చేస్తారంతే. దాని యొక్క ప్రత్యేకత. అలా మనకి భారతంలో శతరుద్రీయం అని ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయం చదువుతుంటే రుద్రం చదువుతున్నట్టు ఉంటుంది మొత్తం. ఆ అధ్యాయం ప్రస్తావన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు భారత యుద్ధం జరుగుతోంది. భారత యుద్ధం ఒకవైపు కృష్ణ పరమాత్మ యొక్క సారథ్యంలో అర్జునుడు వెనుక పాండవుల వెనుక 7 అక్షౌహిణుల సైన్యం ఉన్నది. మరొకవైపు 11 అక్షౌహిణుల సైన్యంతో దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరితో కౌరవ సేన ఉన్నది. యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకప్పుడు ద్రోణుడు దెబ్బతిన్నాడు కూడా అశ్వత్థామకి చాలా కోపం వచ్చింది. దానితో పాండవుల్ని నాశనం చేయాలని చెప్పి నారాయణాస్త్ర ప్రయోగం చేశాడు. సామాన్యం కాదు. ఆ నారాయణాస్త్ర ప్రయోగం చేసినప్పుడు అది క్షణంలో పాండవ సేనంతని దగ్ధం చేయగలిగే శక్తి కలదు. అయితే అక్కడ కృష్ణుడు ఉన్నాడు కనుక సాక్షాత్ నారాయణుడు ఉన్నాడు, ఇంకేం కావాలి.
ఆ మహానుభావుడు ఏం చేశారంటే ముందు అందరూ రథాలు దిగి ప్రతాపం చూపించకుండా వినయంగా నమస్కరించాడు దీన్ని అని చెప్పాడు. అందరూ రథాలు దిగిపోయారు, దిగి సరెండర్ అయిపోయారు. అలా చేస్తే నారాయణాస్త్రం పనిచేయదు, అది వెంటనే అనుగ్రహించి తగ్గిపోతుంది. ఒక్క భీముడు మాత్రం పౌరుషానికి పోయి రథం మీద నిలబడ్డాడు. వెంటనే కృష్ణుడు వెళ్ళి బలవంతంగా భీముడిని రెక్కపట్టుకు లాగెట్టాడు కిందకి. అప్పుడు భీముడు కూడా శరణ పెడితే నారాయణాస్త్రం ఏం పనిచేయలేదు. ఆడ తర్వాత అనేక అస్త్రములు ప్రయోగిస్తూ ఉన్నా ఆ కృష్ణార్జునులు మాత్రం నిలబడగలిగారు. కొంచెం పాండవులు అక్కడక్కడ దెబ్బతిన్న మిగిలిన వాళ్ళు మళ్ళీ తిరిగి పేరుకుంటున్నారు, కానీ కృష్ణార్జునులు అసలు దెబ్బతినలేదు. అశ్వత్థామ ఇంచుమించు నా దగ్గర ఉన్న శక్తులన్నీ క్షీణించాయి. అప్పుడు కొంచెం బాధపడి మౌనంగా వెళుతూ ఉన్నాడు ఒక తోటకి యుద్ధం విరామ సమయంలో. అప్పుడు వ్యాసుడు వారు కనబడ్డారట. వ్యాసుడితో అంటున్నాడు అశ్వత్థామ, భగవానుడా నువ్వు సమయానికి కనబడ్డావు, నాకు సందేహం తొలుస్తోంది. నేను దివ్యాస్త్రములు ప్రయోగించాను కానీ అక్కడ కృష్ణార్జునులు ఏమీ చేయలేకపోయాను. ఏమిటి వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప శక్తి అని అన్నాడు. అంటే గొప్ప మాట చెప్తాడు. వాళ్ళిద్దరూ నిత్యం శివార్చన చేస్తారయ్యా, అది వాళ్ళకున్న శక్తి అని చెప్పాడు. భారతంలో మాట్లాడి ఈ మాట తెలుసుకోవాల్సింది. ఇక్కడ నిత్యం శివలింగార్చన పరుడు కనుక అది జరుగుతోంది అంటే వెంటనే ఈయన అంటాడు, మరి నేను శివార్చన చేస్తున్నాను కదా అన్నాడు. అంటే ప్రాచీన కాలంలో ప్రతి ఇంట శివార్చన ఉంది, ఇది తెలుసుకోవాలి. అందుకే లక్ష్మీ పాంచరాత్రం అనే తంత్రశాస్త్ర గ్రంథంలో మాట ఉన్నది, ఏ ఇంట శివలింగం పూజింపబడుతుందో ఆ ఇంట మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది అన్నారు. అందుకే ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలని సామెత మనకి. ఆయన పూసుకున్నది బూడిదైనా మనకు మాత్రం సంపదలిస్తాట, అంత ఐశ్వర్యవంతుడు. అసలు బూడిదంటేనే సంపద, చాలా మందికి తెలియదేమో. విభూతి ఐశ్వర్యం అంటుంది మనకి అమరకోశం. విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం. అంటే ఆయన పూసుకున్న బూడిదలో మరి చడువు ఐశ్వర్యం. అందుకే ఆయన తాండవం చేస్తూ ఉంటే ఎదురుగా దేవతలు కూర్చుంటారు. ఫస్ట్ సీట్లో రావాలని ఆయన నాట్యం కంటే ముందు వచ్చి కూర్చుంటారు వాళ్ళందరూ. అప్పుడు శివుడు నాట్యం చేస్తున్నప్పుడు ఆయన ఒంటి మీద విభూతి కాస్త రాలి మా మీద పడాలి అని ముందు కూర్చుంటారు. ఒక్క కణం మీద పడితే ముల్లోకాల ఐశ్వర్యం లభిస్తుంది. చూడండి ఇక్కడ. అంటే శివుడు ఎంత మాయవో చూసారా. ప్రపంచ ఐశ్వర్యాన్ని బూడిదలో మార్చిపెట్టుకున్నాడు ఆయన. ఏమని అడిగితే నా దగ్గర ఏముందని బూడిది తప్ప అంటాడు. కానీ ఏముంది బూడిది తప్ప అన్న వాడి దగ్గర అన్నీ ఉంటాయని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇక్కడ. అదే సర్వలోక ఐశ్వర్యములకు మూల కారణమైన విభూతి ధరించినటువంటి మహానుభావుడు ఆయన. అలాంటి ఆ పరమేశ్వరుని ఆరాధించడం చేతనే ఆ కృష్ణార్జునులు ఇంత బలవంతుడయ్యారయ్యా అని చెప్తే, మరి నేను ఆరాధిస్తాను కదా అంటే వాళ్ళు లింగార్చన చేస్తున్నారు, అది ప్రత్యేకత అన్నాడు. ఇక్కడ విశేషమైన అంశం. ఇక్కడ శివుణ్ణి లింగ రూపంలో అర్చిస్తున్నారట. అంటే అర్థం ఏమిటి అంటే శివుణ్ణి లింగంగా ఆరాధించడం చాలా విశేషము. లింగం అనగానే మరి ఇప్పుడు ఆలయంలో చూసాం, మన ఇంట్లో కూడా పెట్టుకుంటాం. అది మాత్రమే కాదు, లింగార్చన అనే దానికి అర్థం ఇక్కడ తెలియాలి. ప్రతి మనిషికి 2 శరీరాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే 3 శరీరాలు ఉంటాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఇందులో సూక్ష్మ కారణ శరీరాన్ని లింగ శరీరం అంటారు, యాస్ట్రల్ బాడీ. ఈ పైన కనిపించేది గ్రాస్, స్థూల శరీరం. ఇది డూమ్ అండి, దీనిలో నిజానికి ఏం లేదు, డూమే. ఆ డూమ్లో పనిచేది ఎనర్జీ ఒకటి ఉన్నది. అలాగా మన కంటికి దృశ్యశక్తి, మన చెవికి శ్రవణ శక్తి, ఇవన్నీ కలిపి సూక్ష్మేంద్రియాలు లోపల ఉంటాయి. సూక్ష్మేంద్రియాలు అవి ఉంటాయి కనుకనే కళ్ళు మూసినా కళలో దృశ్యాలు కనబడతాయి మనకి. ఇవి సూక్ష్మేంద్రియాలు. ఈ సూక్ష్మేంద్రియాలు కలిసినటువంటి సూక్ష్మకారణ శరీరాన్ని లింగ శరీరం అని అంటారు ఇక్కడ. ఆ లింగ శరీరంతో శివుణ్ణి అర్చించడం లింగార్చన. ఇది ఒక చిత్రమైన నిర్వచనం. లింగ శరీరంతో అంటే భౌతికంగా అర్చించడమే కాదు, నువ్వు ఆంతరంగికంగా ఆ పరమాత్మని ధ్యానిస్తూ భావిస్తూ ఆరాధన చేయు. ఆ అంతఃకరణతో చేసే, అంతర్ముఖ దృష్టితో చేసే శివారాధనని లింగారాధన అంటారు ఇక్కడ. అంటే బయట శివలింగ ఆరాధించడం అనేది బాహ్యలింగార్చన, ఇది భావలింగార్చన. ఈ భావలింగార్చన అనేది అత్యంత విశేషము. అది కృష్ణార్జునులు ధ్యానం ద్వారా చేస్తారయ్యా, అందుకు వారంతా ధన్యులయ్యారు అని చెప్పారు ఇక్కడ. అంటే శివలింగాలు ఉన్న మహిమ చూస్తున్నాం కదా. అంతేకాదు భారతంలోనూ అంతా రుద్ర వైభవం అంతా భారతంలో కనబడుతుంది. ఆ మాటకు వస్తే రుద్రము భారతంలో విశేషంగా కనబడటమే కాకుండా భారతం మొత్తం కూడా హరిహరాత్మకమైన తేజస్సు. ఇది ఒక రహస్యం. ఈ రహస్యం మొత్తం భూమి యందు తెలుసుకున్నవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తెలుగువాడు. ఆయన మా తిక్కన గారు. ఇది గుర్తుపెట్టుకోండి. తిక్కన పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నట్టుందా? తర్వాత తిక్క అంటే ఏమిటమ్మా అని అడుగుతారు. అప్పుడు మనం తిక్క అంటే మన తిక్కే అనుకుంటాం. తిక్కన గారు గొప్ప కవి అండి, మహానుభావుడు. భారతాన్ని ఒంటి చేతి మీద 15 పర్వాలు రచించినవాడు. శ్రీయన గౌరి నావరకు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయుత ముక్తే హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడి భక్త జనంబు వైదిక ఛాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొలుతున్న భీష్ట సిద్ధి కిందన్న ద్రష్ట మహానుభావుడు కాడు.
అలాంటి మహానుభావుడు మనకి అందించినటువంటి దివ్య గ్రంథం భారతం. శివకేశవ తత్వము అనే దర్శనం అని ఇచ్చాడు. ఊరికిన భావన కాదు, అది భారత సార దర్శనం చేశాడు మహర్షి మహానుభావుడు తిక్కనగా. అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ భారతంలోనే మరొక చోట జరుగుతున్నటువంటి అంశం. ఒకప్పుడు సైంధవుడు, విన్నారు ఎప్పుడైనా పేరు? ఆయన మరో పేరు జయద్రథుడు. మొత్తం అభిమన్యుణ్ణి ఒకసారి పద్మవ్యూహంలోకి పంపిస్తాడు ధర్మరాజు. తప్పలేదు, ఎందుకంటే ఆ సమయంలో కృష్ణార్జునులు భయంకరమైనటువంటి రాజసేనతో యుద్ధం చేస్తుంటారు ఒక చోట. అదే సమయంలో ద్రోణుడు భయంకరమైన పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ పద్మవ్యూహంలోకి ప్రవేశించడం అనేది ఒక అభిమన్యుడికి అర్జునుడికి తెలిసింది, ఎవరికి తెలియదు. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడితో పాటు అక్కడ ఉన్నాడు కనుక అభిమన్యుడే శరణ్యం అయ్యాడు మొత్తం పాండవులకి. అందుకు ధర్మరాజు అభిమన్యుడిని పంపిస్తాడు. పంపించి ఒక మాట అంటాడు, నువ్వు ముందు ప్రవేశించు వ్యూహంలోకి, నిన్ను అనుసరించి మేము లోపలికి వస్తాం, అప్పుడు మేము కూడా నీతో పాటు యుద్ధం చేసి అక్కడున్న దుష్టులైనటువంటి కౌరవ సేనని దండిస్తాము అని చెప్పారు. చాలా బాగుంది. వెంటనే అభిమన్యుడు మహోత్సాహంతో లోపలికి ప్రవేశించాడు. ఆయన లోపలికి వెళ్ళిపోగానే వీళ్ళు కూడా లోపలికి వెళదాం అనుకునే టైంలో సైంధవుడు ఇదివరకు తపస్సు చేసి సంపాదించిన శక్తితో ధర్మరాజు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. మొత్తం మిగిలిన పాండవులు ఎవరు లోపలికి వెళ్లకుండా అడ్డేస్తాడు. అందుకే సైంధవుడిలో అడ్డుపడ్డాడని ఒక మాట ఉంటుంది మనకి. రామాయణ భారతాలు మన జీవితంలో కలిసిపోయాయి. ఏది ఇవాటి వరకు, రేపేమో తెలియదు. సైంధవుడిలో అడ్డుపడ్డాడని మాట ఉంది. అడ్డుపడతాడు ఆయన. అడ్డుపడ్డ తర్వాత ఆ లోపల అభిమన్యుడు సామాన్యమైన యుద్ధం చేయలేదండి. ఒక్కడు అంతమందిని కొట్టడం సామాన్యం కాదు. చివరికి కర్ణుడు మొదలైన వాళ్ళు చేసిన వంచన వల్ల చంపబడ్డాడు అభిమన్యుడు. పాపం ధర్మరాజు చాలా బాధపడతాడు, దుఃఖిస్తాడు. ఈ సమయంలో అర్జునుడు వచ్చిన తర్వాత మహా బాధపడతాడు. ఎందువల్ల ఇదంతా జరిగిందని ఆలోచిస్తే అడ్డుపడ్డాడు సైంధవుడు. వెంటనే ముందు వెనక చూడకుండా ప్రతిజ్ఞ చేసేస్తాడు, రేపు సూర్యాస్తమయం లోపల, అంటే ఈరోజు సాయంత్రం, మళ్ళీ రేపటి సూర్యాస్తమయం లోపల సైంధవుడిని చంపకపోతే అగ్నిలో ప్రవేశిస్తాను అని శపథం చేశాడు. వాళ్ళు ఊరికి ఆవేశాలతో చెప్పరండి, సత్య ప్రతిజ్ఞులు వాళ్ళు. అర్జునుడు మహాయోగి. అదే రేపు సాయంత్రం లోపల నేను సైంధవుని వధిస్తానని ప్రతిజ్ఞ పట్టాడు. తర్వాత కృష్ణపరమాత్మ పక్కకు పిలిచి, ఏమిటా దూకుడు నీకు, తొందరపాటు ఏమిటి, అలా ప్రతిజ్ఞలు పట్టాడువేనా అన్నాడు. నువ్వు ఉన్నావు ధైర్య స్వామి అన్నట్టు. ఇంత చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఉన్నావు అన్నప్పుడు మరి ఆయన బాధ్యత అయిపోతుంది. ఎప్పుడైతే ఆ రాత్రి శిబిరంలోకి అర్జునుడు ప్రవేశించాక కృష్ణ పరమాత్మ కూడా లోపలికి వెళ్ళాట. లోపలికి వెళ్ళి కూర్చో, శివ పూజ చేయన్నాడు. అంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంత యుద్ధంలో కూడా కౌరవులు పాండవులు సకాలంలో సంధ్యావందనం దేవతార్చన మానలేదు. వాడి శిబిరాలు వాడు చేసేట. మనం 4 రోజులు జాబులు తెచ్చి పనులు మానేస్తుంటాం. వాడు యుద్ధంలో కూడా మానలేదు మహాత్ములు. రాత్రి కూడా దేవతార్చన చేసుకుంటున్నాడు, శివార్చన. స్థండినమునందు ఒక రాయి యందు శివుని ఆవాహన చేసి పూజ చేశాడు. ఆ తర్వాత ఆ శివుడితో పాటు కృష్ణ పరమాత్మకు కూడా పువ్వులు వేసి పళ్ళు ఇచ్చేట. కృష్ణ పరమాత్మ స్వీకరించి పడుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఆ శిబిరంలో రాత్రి పడుకున్నాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ అక్కడ తన శిబిరంలో తానున్నాడు. కానీ చిత్రం ఏంటంటే ఒక్కసారిగా నిద్రిస్తున్న అర్జునుడు వద్ద కృష్ణుడు వచ్చాడు. వచ్చి లేయన్నట్ట. అర్జునుడు లేచాడు. అంటే స్థూల శరీరం అలాగే ఉందండి, సూక్ష్మ శరీరాన్ని లేపాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే స్థూల శరీరం యోగ మార్గంలో వెళ్ళలేదు, అందుకు సూక్ష్మ శరీరాన్ని లేపాడు. ఇవన్నీ యోగ శాస్త్రం మీద అవగాహన ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఆ సూక్ష్మ శరీరాన్ని జాగృతి పరిచాడు కృష్ణుడు. జాగృతి పడితే రా అని చెయ్యి పట్టుకున్నాడంటే ఈయన పని కృష్ణుడు చెయ్యి పట్టుకోవడమే. కృష్ణుడు తీసుకెళ్తున్నాడు. ఆశ్చర్యకరం ఏంటంటే శిబిరం నుంచి గగన మార్గంలోకి వెళ్ళి అనేక లోకాలోక పర్వతములు దాటుతూ 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 క్రమంగా మానస సరోవర తేనంలో ఉన్న కైలాస పర్వతం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ చేరుకునేటప్పటికల్లా ఒక అద్భుతమైన దివ్యమూర్తిని దర్శించేట. తపోముద్రలో ఉంటూ తెల్లని కాంతులతో వెలిసిపోతూ త్రినేత్రుడై సర్వభూషితుడై నీలకంఠుడై జటాజూటధారయ్యి చంద్రలేఖను ధరించినటువంటి పరమేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని అర్జునుడు కృష్ణుడితో పాటు చూడగలిగాడు. ఒళ్ళంతా పులకించిపోయినది. వెంటనే వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు దౌర్యలించి కృష్ణార్జునులు ఆ పరమేశ్వరుని స్తుతించారు. అప్పుడు పరమేశ్వరుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మందహాసంతో అతి ప్రేమతో కృష్ణుని చూసి, వచ్చావా నాయన నారాయణ, చాలా సంతోషం, ఏమిటి విషయం అన్నాడు. ఈ అర్జునుడికి నీ అనుగ్రహం ఇవ్వయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే గతంలో అరణ్యవాస సమయంలో నేను చెప్పిన పద్ధతిలో వ్యాసులు వారు ధర్మరాజుకు కొన్ని మంత్రాలు ఉపదేశించారు. దాని పేరు ప్రతిస్మృతి విద్య అని అంటారు. అప్పుడు ధర్మరాజు ఆ మంత్రాన్ని అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునుడు ఆ మంత్రంతో తపస్సు చేసి నిన్ను సాక్షాత్కరింపజేసుకున్నాడు. అప్పుడు నువ్వు కిరాతమూర్తిగా వచ్చి అర్జునుని అనుగ్రహించావు. అప్పుడు నువ్వు పాశుపతాస్త్రం ఇచ్చావు. అప్పటి విషయం అది. ఇప్పుడు నీ అనుగ్రహం నీకు సంపూర్ణంగా కావాలి.
అని చెప్పగానే అక్కడ మానస సరోవరంలో ఆ పాశుపతాస్త్ర దివ్య ఆయుధం కనబడుతోంది, వెళ్ళి నమస్కరించండి అని చెప్పాడు. వెంటనే ఆ మానస సరోవర ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఒక మహాసర్పము కొన్ని పడగలతో ఉంటూ అగ్నిజ్వాల గజ్జలతో కనబడుతుంది. దానిని చూడగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి కృష్ణార్జునులు మళ్ళీ మోకాళ్ళ మీద జానుభ్యామవలింగత మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేశారండి. మోకాళ్ళ మీద కూర్చొని నమస్తే చేయడం అంటే ఏంటో మీకు తెలుసు. దానికి మూలం వేద సంస్కృతిలోనే కనబడుతుంది ఇక్కడ. ఆ విధంగా మోకాళ్ళ మీద కూర్చొని ఏంటి ఆ స్తోత్రం చదివారంటే రుద్ర నమక స్తోత్రం అంతా చదివారు. ఎవరు? కృష్ణార్జునుడు. చదవగానే జ్వాలలు వెదజల్లుతున్నటువంటి సర్పం కాస్త సౌమ్య రూపం ధరించి ధనుర్బాణాలుగా మారిపోయింది. అవి కృష్ణార్జునుడు చేతితో పట్టుకున్నారట. ఈ లోపల అక్కడ ఛానంలో ఉన్న శివుని నుంచి ఒక మూర్తి వెలికి వచ్చింది. మరొకటి అచ్చం శివుని మూర్తి శివుని నుంచి వెలికి వచ్చింది, దీపం నుంచి దీపం వచ్చినట్లుగా. ఆ వచ్చి అర్జున ధనుర్బాణాలు వెళ్తే అని అవి తీసుకుని తాను ఎక్కువ పెట్టి చూపిస్తున్నాడు అక్కడ. అది చూస్తూ నమస్కరిస్తున్నాడు అర్జునుడు. మళ్ళీ ఆశ్చర్యచకితుడై కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచేటప్పటికల్లా శిబిరంలో నిద్రపోతున్నాడు. క్షణంలో జరిగింది అంశం. ఇది స్వప్నం కాదు. సూక్ష్మ భూమికలో సమాధి స్థితిలో తీసుకువెళ్ళి శివానుగ్రహం అందేలా చేశాడు కృష్ణ పరమాత్మ. చెప్పిన ప్రకారంగానే మరుసటి రోజు సాయంకాలం లోపల కృష్ణుడి యొక్క సహకారంతో సైంధవ వధ చేశాడు. ఇక్కడ కూడా శతరుద్రీయ ప్రస్తావన జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి యుద్ధం అంతా పూర్తయిపోయింది. యుద్ధం పూర్తయిన తర్వాత వ్యాసుల వారి వద్దకు అర్జునుడు వెళ్ళి, వ్యాస భగవానుడా, నాకు సందేహం తొలుస్తోంది చాలా కాలం నుంచి, నీ దగ్గర తీర్చుకుందామని వచ్చాను అంటే చెప్పు నాయన అన్నాడు వ్యాసుడు. యుద్ధం జరుగుతున్నప్పుడల్లా మొత్తం 18 రోజుల యుద్ధంలో నాకు అడుగడుగున ఒక దృశ్యం కనబడింది. ఆ దృశ్యం ఏమిటి అనేది నాకు అర్థం కావట్లేదు, అది నువ్వే చెప్పాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ రథాన్ని నడుపుతూ ఉన్నాడు, నేను రథిగా ఉన్నా. అప్పుడు రథానికి ఎదురుగా, అంటే మాకు ఆపోజిట్లో కాదు, మాతో పాటు శత్రువులకి అభిముఖంగా మాతో పాటు నేను, కృష్ణుడు, ఒక ఆయన ఎదురుగా కనబడ్డా. ఒక ఆయన కనబడుతున్నాడు నాకు మా రథానికి ఎదురుగా. ఎలా ఉంటే మెరుపు తీగల్లాంటి జడలతో చేతిలో ఒక త్రిశూలం పట్టుకుని కనబడ్డాడు. ఆయన శత్రువుల వైపు చూస్తున్నాడు త్రిశూలం పట్టుకుని. ఆయన ఎత్తిన త్రిశూలం నుంచి కొన్ని వేల త్రిశూలాలు వెలికి వస్తూ ఉన్నాయి. ఆ త్రిశూలాలు నేను ఎవరిని చెప్పదలుచుకున్నానో వారిని అవే చెప్పాను. చనిపోయిన వారి మీద నేను బాణం వేసేనే తప్ప నేను ఒక్కరిని చెప్పలేదు. చాలామంది అనుకుంటున్నారు నేనే విజయం సాధించానని నాకు కిరీటాలు పెట్టేశాను. కానీ నాదేమీ లేదయ్యా. చేసిందంతా మెరుపు తీగలా మెరిసిపోతున్నటువంటి ఆ పురుషుడు. ఎవడా పురుషుడు? ఆయనే చేసింది యుద్ధం అంతా, నాదేమీ లేదు అంటే నీదేమీ లేదని నాకు తెలుసు అన్నట్టు వ్యాసుడు. ఆయన ఎవరనుకున్నావు? ఇది కృష్ణ పరమాత్మ అడుగు, ఇంకా బాగా చెప్తాడని చెప్పాడు. వెంటనే కృష్ణుని అడిగాడు వెళ్ళి. కృష్ణుడు మందహాసం చేసి ఆయన ఎవరో చెప్తున్నాడు. తం విద్ధి రుద్రం కౌంతేయ దేవదేవం ఉమాపతి. ఇది మనకి మళ్ళీ స్వర్గారోహణ పర్వంలో మహాప్రస్థాన పర్వంలో కూడా కనబడుతుందండి. మహాప్రస్థాన పర్వంలో ఈ మంత్రం అశ్వమేధ పర్వం అక్కడ వస్తుంది విశేషం అంతా కూడా మనకి. తం విద్ధి రుద్రం కౌంతేయ దేవదేవం ఉమాపతి. అతడు ఉమాపతి దేవదేవుడే రుద్రుడు అని తెలుసుకో. తెలుసుకో అని చెప్పడమే కాకుండా భజస్వ సర్వభావేనా, ఆ పరమాత్మని నువ్వు సర్వవిధమైన భావనతో నిరంతరం ఆశ్రయించి ఉపాసించు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇది గ్రహించవలసిన అంశం. అంతేకాదు నిగతాన్ తేనవై పూర్వం, నీదేమీ లేదు, అంతా ఆయన చేసిందే. సృష్టిలో ఏదైనా ఆయన చేసిందే. మన నిర్వాహకం అని మనకు అనిపిస్తుంది అంతే. శివుని ఆజ్ఞ లేనిది ఒకరే ఇద్దరా చెప్పడమా? మంత్రాలు నేను అడగలేదు, సామెత అడుగుతుంది. శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా పుట్టదు. ఇది తెలుసుకోవాలి. ప్రకృతిలో ప్రతి కదలిక ఆయన చేతుల్లో ఉంది. అందుకే ఆయన నిర్వాహకమే. కానీ మన నిర్వాహకమైన భ్రాంతి మాత్రం మనకు కలుగుతుంటుంది. నువ్వు ఆయన ఉపాసన చేసి సాక్షాత్కారం పొందేవు కనుక నీకు సత్యం కనబడింది. ఆయన ఆ పని చేయడం నీకు గోచరించింది. ఎప్పుడైనా జరిగేది అదే, ఇది తెలుసుకో అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడ ఒక్క మాట మనం పట్టుకోవాలి. నిగతాం తేనవై పూర్వం, ఆయన ముందు అందరినీ సంహరించాడయ్యా అన్నాడు. ఇక్కడ కొంచెం భగవద్గీతలోకి రండి. 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం అంతా అయిపోయిన తర్వాత ద్రోణంచ భీష్మంచ జయద్రహంచ కర్ణంత ధాన్యాన్యపి యోధ వీరాన్ భయాహతాంతం జగిమావ్యధిష్ట యుద్ధస్వజేతాసి రణే సపత్నా అని చెప్తూ మయాహతాన్
చెప్తున్నాడు ఇక్కడ. భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరినీ ఇప్పుడు చంపుతానా, చంపగలనా, అసలు చంపను అని నానా ఏడుపులు ఏడుస్తున్నా కానీ నువ్వు చెప్పేదే ఉంది. అనంతకాల స్వరూపంతో చెప్తున్నాను. ఇప్పుడు వర్తమానంతో ఆలోచిస్తున్నావు. దాని అనంతకాలంలో భవిష్యత్తు కూడా ఉంది. వీళ్ళందరినీ ఎప్పుడో చంపేశాను అన్నాడు. మయాహత, వాళ్ళని ఎప్పుడో చంపేశాను అన్నాడు ఇక్కడ. నువ్వేం చేస్తావు? నిమిత్త మాత్రం భవసవ్యసాచి, నువ్వు నిమిత్త మాత్రమే పో అని చెప్పాడు అక్కడ. అక్కడ భగవద్గీతలో నేనే చెప్పాను అందరినీ అన్నాడు. ఎక్కడేం చెప్తున్నాడు? రుద్రుడే అందరినీ చెప్పానన్నాడు. ఏమిటండి రెండు పరస్పర విరుద్ధంగా లేవా అంటే లేవుట. అంటే ఆ రుద్రుడే నేనే ఆ రుద్రుడు అని చెప్పడం జరుగుతున్నటువంటి ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే కృష్ణుడే రుద్రుడు, రుద్రుడే కృష్ణుడు. ఇంకా తెలియాలి అంటే భీష్ముడు వారు యుద్ధమంతా అయిపోయిన తర్వాత అంపశయ్య మీద ఉన్నారుగా. అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజాదులు వెళ్ళి భీష్ముడి పక్కన కూర్చొని ధర్మములన్నీ విన్నారు. అన్నీ విన్న తర్వాత శృత్వా ధర్మానశేషేణ పావనాన్ సర్వసహ యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత. అన్నీ విన్న తర్వాత ఇంకా ఏదైనా అడిగాడు. అడిగితే విష్ణు శాస్త్రం చెప్పాడు సామాన్యంగా. అప్పుడు విష్ణు శాస్త్రం చెప్పారు. ఎవరు? అందరూ వింటున్నారు, హామీ ఇవ్వండి. భీష్ముడు వారు కదా విష్ణు శాస్త్రం చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత ఈయన ఊరుకోలేదు ధర్మరాజు. అయ్యా నాకు శివుడి గురించి విరామం ఉందన్నాడు ఆయన. ఏమైనా చెప్పి ఇంకా శివుడి గురించి. అప్పటికే సహస్రం ఒకటి అయ్యింది. మళ్ళీ ఇది కూడా అడిగితే భీష్ముడు వారు గొప్ప మాట అంటారు. శివుడి గురించి చెప్పాలంటే చర్మమాంస శరీరములు కలిగినటువంటి నాబోటి గాడు చెప్పలేరు అన్నాడు భీష్ముడు. శివుడి గురించి చెప్పగలిగేవాడు ఒక్కడే. ఆయన దగ్గర లేకపోతే నేను చెప్పేవాడిని. గురువు దగ్గర లేకపోతే శిష్యుడు గురువు. గురువు వచ్చిన తర్వాత శిష్యుడు నోరు మూసుకోవాల్సింది. గురువు గారు చెప్పాలి, అంతే కదండి. అందుకు గొప్ప మాట అంటున్నాడు. శివుడు గురించి బాగా తెలిసిన వాడు ఒక్కడేనయ్యా. ఆయన తప్ప ఇంకెవరు శివుడి గురించి చెప్పలేదు. ఋతే నారాయణాత్ శిక్ష శంఖ చక్ర గదాధరాత్. నేను చెప్తున్నవన్నీ భారతంలో వాక్యాలమ్మా, జాగ్రత్తగా వినండి. ఋతే నారాయణాత్ శిక్ష శంఖ చక్ర గదాధరాత్. నారాయణుడు తప్ప ఇంకెవరు శివతత్వాన్ని అంత గొప్పగా చెప్పలేదు. ఎందుకంటే శివస్య హృదయం విష్ణువు, విష్ణుశ్చ హృదయం శివ. అది అందుకు ఆ నారాయణుడు మన భాగ్యవశాత్తు పరిపూర్ణమైన బ్రహ్మమై మన కోసం అవతరించి ఉన్నాడే అని చెప్పి అంతవరకు ధర్మరాజు వైపు తలతిప్పి మాట్లాడుతున్న భీష్ముడు అటువైపు కృష్ణుడు ఉంటే కృష్ణుడి వైపు తలతిప్పి రెండు చేతులు దోగిలించి ధర్మరాజు ప్రశ్నించాడు కానీ అది వినాలనే శ్రద్ధ మా అందరికీ ఉంది ఇక్కడ. అందుకు నువ్వు శివతత్వాన్ని చెప్తూ ఉంటే నేను వింటున్నాను, వీళ్ళందరూ వింటున్నారు. ఇక్కడ వ్యాసుడు, నారదుడు మొదలైన మహర్షులు ఉన్నారు, వీళ్ళందరూ వింటున్నారు. ఆ మాట ఎందుకన్నాడంటే చెప్పేదంతా రికార్డ్ చేసేవాడు ఇక్కడే ఉన్నాడని చెప్పడం. అంటే ఎవరు? వ్యాసుడు వారు ఇక్కడ ఉన్నారు. అందుకు నువ్వు శివతత్వం చెప్పవయ్యా అంటే కృష్ణుడు ఒక్కసారి ధ్యానంలోకి వెళతాడు. ధ్యానంలోకి వెళ్ళి శివతత్వం పరిపూర్ణంగా చెప్పగలిగేటువంటి శక్తి నాకు కానీ బ్రహ్మకు కానీ లేదు అన్నాడండి. భారతంలో వాక్యం. అంటే విష్ణు అసమర్థుడిని కాదు. దీని అర్థం ఏంటంటే శివతత్వంలోకి మనస్సు లయమైపోతే మాట బయటికి రాదు. అది చెప్పడం ఇక్కడ. మౌనం, మహామౌనం, మౌన వ్యాఖ్యాపకుడిది పరబ్రహ్మతత్వం. మహామౌనమైన దివ్యానుభూతి లభిస్తుంది. మాటలతో చెప్పలేదు. పైగా ఈ శివదీక్ష నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ ఉపమన్యు మహర్షి దగ్గర నేను దీక్ష స్వీకరించాను. శివదీక్ష స్వీకరించి కొంతకాలం తపస్సు చేశాను. ఆ తపస్సుకు ఫలితంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నన్ను అనుగ్రహించాడు. అప్పుడు నేను శివుని స్తోత్రించాను. ఆ స్తోత్రించింది ఉపమన్యువు నాకు నేర్పినటువంటి శివ సహస్రనామాలతో స్తుతించాను. ఆ సహస్రనామాలు చెప్తున్నాను విను అని మహాభారతంలో శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో కనబడుతుంది. శాంతి పర్వం తర్వాత వచ్చి అనుశాసనిక పర్వం. శాంతి పర్వంలో కూడా ఒక శివశాస్త్రం కనబడుతుంది, కానీ అనుశాసనికల్లో మరొకటి ఉన్నది. రెండు పర్వాలలో మన శివశాస్త్రం కనబడుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మహాభారతంలోనే అనుశాసనిక పర్వంలోనే భీష్ముడు వారు విష్ణు శాస్త్రం చెప్పారు, కృష్ణుడు శివశాస్త్రం చెప్పాడు. ఇది పరిశీలించారు. ఇలా చివరి వరకు శివకృష్ణ తత్వములు రెండు కలిసి పెడుతుంటాయి కనుకనే మహాభారతం అంతా శివాయ విష్ణు రూపాయ అనే తత్వం కనుక అది దర్శించాడు మహానుభావుడు తిక్కన గారు. ఆ రోజుల్లో కలి ప్రభావం చేత శివుడా కేశవుడా అని అజ్ఞానులు కొట్టుకుంటూ ఉంటే శివుడే కేశవుడు, కేశవుడే శివుడు చెప్పాడు. అదే శాశ్వతం శివం అచ్యుతం అని వేదం చెప్తోంది. వేదం దృష్టిలో ఇద్దరు లేరు, ఒకడే ఈశ్వరుడు. ఒక్క ఈశ్వరుడు మంగళస్వరూపుడు కనుక శివుడు అన్నారు. ఆయన సర్వత్రా వ్యాపించాడు కనుక విష్ణు అన్నారు. అంతే, శివాజీ విష్ణు రూపాయ. ఇది భావం. అయితే అర్జునుడు ఒకసారి కృష్ణుడిని అడుగుతాడు. ఈ విషయం కూర్మ పురాణంలో వస్తుంది. నువ్వు సాక్షాత్ భగవంతుడివి కదా, నువ్వు మళ్ళీ శివుడిని పూజించడం ఏంటయ్యా? మేము పూజించామంటే అర్థం ఉంది, నువ్వెందుకు పూజిస్తావు? పూజించవలసిన అవసరం లేదు. పైగా నిన్ను మించిన వాడు ఒకడు లేనప్పుడు నువ్వెవరిని పూజిస్తావు అంటే గొప్ప మాట చెప్పాడు. నిజమే, నువ్వు చెప్పింది నిజమే. కానీ నేను కూడా అవతారం ధరించినప్పుడు లోకానికి ఒక ఆదర్శం చూపించాలి. నాకు తల్లి తండ్రి అక్కర్లేదు, కానీ నా తల్లి తండ్రికి నేను దండం పెట్టాను.
నాకు గురువు అక్కర్లేదు, నేను సాందీపను గురువుగా చేసుకుని పాదాలకు నమస్కారం చేశాను. లోకానికి ఆదర్శం చూపిస్తాను నేను అవతారం ఎత్తితే. కానీ లోకానికి నీ ప్రయత్నం నువ్వు చేయాలి, దానికి ఈశ్వరానుగ్రహం కావాలి. అందుకని ప్రయత్నం మానకూడదు, ప్రయత్నం చేయాలి, ఈశ్వరుడు దయ ఉండాలి. రెండు కలిస్తేనే ఏదైనా సాధించగలం. అది ఈశ్వరానుగ్రహం కోసం ఈశ్వరుణ్ణి ఆరాధించాలని లోకానికి నేను ఆదర్శం చెప్పాలి. అందుకు నేను ఈశ్వరారాధన చేశాను. ఈశ్వరుడు అంటే నేనే కాదని కాదు, కానీ నాకు నేనే పూజించుకుంటే అది ఆదర్శం కాదు. అంతే కదండి, మన దండకి మనమే బొట్ట వేసుకుని దండం పెట్టుకుంటే చూడటానికి బాగోదు. అందుకు నేను నాకంటే తక్కువ వాళ్ళని ఇంద్రాదులు నేను పూజించలేదు, పూజించకూడదు కూడా, వాళ్ళు ఒప్పుకోరు. లోకానికి మానవుడు కానీ ఇంద్రాదులు తెలిసి నారాయణుడు అని, అందుకు నేను వాళ్ళు పూజిస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే ఈశ్వరుని నేనే, నన్ను నేనే ఆరాధించాలి, అది ఆరాధిస్తే తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? నన్ను నేనే ఆరాధిస్తూ నేను అన్నట్టుగా కనబడకుండా ఉండేవాడిని ఆరాధించాలి. అంటే నా హృదయము, నా స్వరూపమైన శివుని నేను ఆరాధించాను దీని కారణంగా అని చెప్పండి. ఎంత అందమైన మాట చెప్పారు చూసారా. అది కృష్ణుడు శివభక్తుడు. మా రాముడి గురించి చెప్పక్కర్లేదు, స్వామి పేరు రామలింగేశ్వరుడు. నేను రామ అన్నాను, ఇవాళ శివ అన్నాను, రామలింగ అన్నాను, అంతే ఇక్కడ. అందుకు యుగే యుగేటు కృష్ణేన తోషితో వై మహేశ్వర, ఈ మాట ఒకటి భీష్ముడు వారు చెప్తున్నారు. యుగే యుగేటు కృష్ణేన, ప్రతి యుగములో కూడా ఈ కృష్ణుడు అంటే ఈ నారాయణుడు శివారాధన చేశాడు. సుమా ఏ అవతారంలో ఏ విధంగా శివారాధన చేశాడో చెప్పాడు. అందుకే విష్ణువు శివుడిని ఆరాధిస్తే శివుడు శ్రీరామ రామ రామేతి అని రామజపం చేశాడు. అంత మాత్రం చేసి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇద్దరు ఒకరే అవుతారు. ఇక్కడ ఒకరిని ఆరాధించాలంటే వాళ్ళని తక్కువ అక్కర్లేదు, వారితో ప్రేమ ఉంటే చాలా ఆరాధించవచ్చు. అదే శివకేశవుల యొక్క పరస్పర తత్వాన్ని మనం గ్రహించగలిగితే ఆ రుద్రతత్వం మహాభారతంలో ఇంత చక్కగా ఆవిష్కరింపబడుతోంది. అక్కడ వ్యాసులు వారు విశేషించి అర్జునుడికి ఒక అధ్యాయము శతరుద్రీయం అని చెప్తారు. అందులో శ్లోకములన్నీ కూడా రుద్ర నమ్మకంలో ఉన్నటువంటి విశేషాలు ఉంటాయి. ఇది కాకుండా శివరహస్యం అనే గ్రంథంలో సాక్షాత్తుగా గణపతి కాశీక్షేత్రంలో విశ్వేశ్వర దర్శనం చేసి ఆనందంతో రుద్రనమక స్తోత్రం చేశాడు. అంటే రుద్రనమక మంత్రాలని స్తోత్ర రూపంలో ఇచ్చారు. ఇది కూడా ప్రతి వారు పఠించవచ్చు. వాటిని కూడా సేకరించి పుస్తకాలుగా అందరికీ అందించడం జరిగింది ఇదివరకు ఋషిపీఠం ద్వారా. మొత్తానికి ఆ స్తోత్రం కనబడుతుంది. ఇది కాకుండా సూత సంహిత అనే స్కంద పురాణంలో గ్రంథంలో రుద్రనమక స్తోత్రం చిన్న భాగంగా కనబడుతుంది. ఇది అందరూ పఠించుకోదగ్గది. అంటే వేదంలో ఉన్న రుద్రం ఎలా దిగిందో చూడండి ఇక్కడ. అలాంటి రుద్రార్చన జరిగితే మొత్తం ప్రపంచానికి క్షేమం. ముఖ్యంగా వాళ్ళున్న గ్రామానికి, వాళ్ళున్న పట్టణానికి, దేశానికి కూడా క్షేమంట. అందుకే రుద్రాభిషేకం ఆ ఊళ్ళో జరుగుతుంటే చాలని ధన్యం. ఇంట్లో జరిగితే ఇంటికి ధన్యం, ఒంటికి ధన్యం. ఊళ్ళో జరిగితే ఊళ్ళో వాళ్ళందరికీ ధన్యం. అది ఊళ్ళో ఒక శివాలయం, ఒక శివార్చన జరుగుతూ ఉండాలి. అలా జరిగితే ఏం జరుగుతుంది అంటే రుద్రం చెప్తోంది, విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం. ఎంత అందమైన మాట చూడండి అక్కడ. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అంటే అస్మిన్ గ్రామే, అస్మిన్ గ్రామే అంటే ఈ గ్రామమునందు. గ్రామం అంటే పల్లెటూరు అని అర్థం కాదండి, అందరూ కలిసి ఉంటే దాని పేరు గ్రామం. ఒక కలెక్టివ్గా అందరూ ఉన్న చోట గ్రామం. గ్రామం అంటే సమూహం, ఇది అర్థం ఇక్కడ. అస్మిన్ గ్రామే, ఈ గ్రామమునందు ఉన్న విశ్వము అంటే ఈ గ్రామంలో ఉండే సమస్తము. విశ్వం అంటే టోటల్ అని అర్థం. ఈ గ్రామమునందు అనగా మేమున్న పట్టణము, దేశము, దాని యందు ఉన్న సమస్తము, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆ సమస్తం ఎవరు? స్థావర జంగమం రెండు కూడా. అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, మనుషులతో పాటు పశువులు, పక్షులు, చెట్లు, చేపలు, నదులు, ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే పుష్టం అనాతురం. పుష్టం, ఇవన్నీ పుష్టిగా ఉండాలి. అనాతురం, ఏ పీడ లేకుండా ఉండాలి అని ఇక్కడ. పుష్టం అనాతురం, ఎంత అందంగా చెప్తారు. కానీ ఈ గ్రామమునందు ఉన్న విశ్వమునకు పీడ కానీ వేదనలు కానీ లేకుండా పుష్టిగా అందరూ ఉండాలి అనే భావం ఆ మంత్రంలో చెప్తున్నారు. అందుకే ఆ రుద్ర మంత్రాలకు అభిషేకం చేస్తే ఆ ప్రాంతం అంతా క్షేమంగా ఉంటుంది. వేదాంతం ఏం చెప్తుందంటే గ్రామం అంటే ఇంద్రియ గ్రామం. ఇంద్రియములు కలెక్టివ్గా ఎక్కడున్నాయి? ఒంట్లో. కానీ ఒళ్ళే ఒక గ్రామం అంట. నీ ఒంట్లో ఉన్నటువంటి శరీరము, మనస్సు ఇదంతా కూడా ఏ పీడ లేకుండా శాంతిగా పుష్టిగా ఉండాలి అంటే శివారాధన చేయవయ్యా అని అర్థాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ. అందుకు శివారాధన వల్ల ఇల్లు, ఒళ్ళు, ఊళ్ళు అన్నీ బాగుంటాయి ఇక్కడ. అందుకు ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని సాగుతుంది మనకి ఇక్కడ. ఈశ్వరుడు ఇస్తేనే ఇల్లు నిండుతుంది, ఐశ్వర్యం పదాలు. ఇది మరొక సామెత. శివుని జాతి లేనిదే చేయమైనా పుట్టదులాగా ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. అందుకే శివారాధన చేస్తే అన్నీ లభిస్తాయి. లభించినది ఏముంది? సర్వైశ్వర్యములు లభిస్తాయి. ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. ఇహము పరము కైవల్యము కూడా ఇచ్చేటువంటి వాడు భగవానుడు అన్నారు కదా. అలాంటి ఆ పరమేశ్వరుడు యొక్క తత్వము రుద్రములో మనకు కనబడుతున్నది.
అయితే ఈ రుద్ర అనుకున్న విశేషం ఏంటో పరిశీలిద్దాం. ఎక్కడ దీని ప్లేస్మెంట్లో చూస్తే వేదంలో సరిగ్గా ఎదుర్వేదానికి సెంటర్లో వస్తుందండి, కేంద్రంలో ఉంటుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, విద్యాసు శృతి ఉత్కృష్ట తత్రైకాదశిని శృతవు అన్నారు. ఇక్కడ మనకి 18 విద్యలు ఉన్నాయట, అసలు 64 ఉన్నాయి. విద్యల పేర్లే తెలియవు, ఇంక విద్యలు ఎప్పుడు తెలుస్తాయో మనకు తెలియదు. ఇక్కడ 64 విద్యల్లో మొదటి విద్య వేదం. ఈ వేదానుకున్న విశేషం ఏంటి అంటే విద్యాసు శృతి ఉత్కృష్ట, అన్ని విద్యల్లో గొప్పది వేదము అన్నారు. ఇక్కడ ఆ వేదముల్లో మళ్ళీ ఏది గొప్పది అంటే వేదానికి మధ్య భాగం, సెంటర్ పార్ట్, హార్ట్ లాంటిది. అదేమిటయ్యా అంటే యజుర్వేదం. ఆ యజుర్వేదానికి హార్ట్ లాగా దానిలో కేంద్రంగా రుద్రైకాదశిని ఉందిట. 11 అరువాకాల రుద్రం ఉన్నది. కాబట్టి ఇది అత్యంత విశేషమయ్యా అని చెప్పారు ఇక్కడ. అంటే వేదానికి హృదయం. వేదానికి హృదయం అంటే ఇందులో ఒక అంతరార్థం ఉన్నదండి. వేదంలో 2 భాగాలు ఉంటాయి, ఎప్పుడైనా తెలుసుకోవాల్సిందే, కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండ అంటే యజ్ఞము, యాగము, పూజ, పురస్కారము, ఏ దేవతని ఎలా అనుగ్రహింపజేసుకోవాలి, వర్షం కావాలంటే ఏ యజ్ఞాలు చేయాలి, ఆరోగ్యం కావాలంటే ఏ యజ్ఞాలు చేయాలి, ఇవన్నీ వేదంలో పూర్వభాగం చెప్తుంది. ఇది కర్మకాండ. ఈ కర్మకాండలో కొందరు ఏ ప్రయోజనం ఉన్నా లేకపోయినా కొన్ని చేసి తీరాలి కర్మలు. అదే పూర్వ నిత్యాగ్నిహోత్రము, సంధ్యావందనం ఇవి చేసి తీరాలి. వాటి వల్ల ఫలితం ఉందా లేదా అని కాదు. ఇక్కడ కొన్ని కోరికల కోసం చేస్తారు. కనుక నిత్య, నైమిత్తిక, కామ్య అని 3 రకాల కర్మలు ఉంటాయి. నిత్య అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే వన్ హ్యాస్ టు డూ, అంతే, ప్రతిరోజు చేయవలసినవి నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే వినాయక చవితి వచ్చింది, తండ్రి ఆబ్దికం వచ్చింది, లేదా మనం కాశీక్షేత్రం వెళ్ళాం, గయ వెళ్ళాం కనుక అక్కడ తీర్థవిధి చేద్దాం, ఇవి నైమిత్తికములు. అంటే ఆ దేశములు బట్టి, ఆ కాలములు బట్టి చేయవలసినవి నైమిత్తికములు. నిత్య, నైమిత్తిక. 3 కామ్య, ఆరోగ్యం కోసమో దేనికోసమో, ఏమండి మా పిల్లలకి పెళ్ళి అయితే సత్యనారాయణ చేద్దాం అనుకున్నామంటే కామ్యం. అలాగే నా ఆరోగ్యం కోసం అభిషేకం చేస్తున్నానంటే కామ్యం. ఇది నిత్య, నైమిత్తిక, కామ్య అని 3 భాగములు ఉంటాయి. ఈ 3 రకాల కర్మలు వేదంలో పూర్వభాగం చెప్తుంది. ఉత్తర భాగాన్ని ఉపనిషత్తులు అంటారు. ఇక్కడ ఉపనిషత్తులు జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండ కర్మలేనిలో అది నువ్వు గురువు దగ్గర కూర్చొని బాగా అర్థం చేసుకుని శ్రవణం చేసి మననం చేసి దాన్ని రియలైజ్ చేసుకోవాలి. దాన్ని నిధిధ్యాసనం అంటారు. ఈ నిధిధ్యాసనాన్ని కొంతమంది ధ్యానం కింద చెప్పి మెడిటేషన్ అని ట్రాన్స్లేట్ చేస్తారండి. మెడిటేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియలైజేషన్. శ్రవణ, మనన, నిధిధ్యాసన. అక్కడ గురువు దగ్గర కూర్చోవడం, వేదాంత జ్ఞానాన్ని తెలుసుకోవడం, విన్నదాన్ని మననం చేసుకుంటూ ఆ దివ్యమైన ఆత్మస్థితిలో ఐక్యమైపోవడం, అది జ్ఞానం. ఈ జ్ఞానం అన్నిటికంటే గొప్పది, మోక్షం. కానీ కర్మ లేనిది చిత్తశుద్ధి రాదు, చిత్తశుద్ధి లేనిది జ్ఞానం రాదు. అలాగే జ్ఞానం గొప్పదన్నారు కదా, ఇది వదిలేసి అక్కడికి వెళ్ళిపోతానండి అంటే ఎంకామ్ డిగ్రీ చాలా మంచిదే, కానీ ఎల్కేజీ యూకేజీ చదవైతే అక్కడికి వెళ్ళాం తెలుసుకోవాలి. అందుకే కర్మల ముందు చేయడం వల్ల చిత్తం శుద్ధమవుతుంది. శుద్ధమైన చిత్తం వల్ల జ్ఞానం చెప్తే అర్థమవుతుంది, లేకపోతే ఆవలింతలు వస్తాయి. ఇప్పుడే వచ్చేస్తున్న టికెట్ ప్రారంభం, మనం ఏం చేస్తాం, పాప సంస్కారం అంటున్నాయని అర్థం. కానీ జ్ఞానం అర్థం కావడానికి మనకు కావాల్సింది ఏమిటి, చిత్తశుద్ధి. చిత్తశుద్ధికి సత్కర్మ చేయాలి. అది సత్కర్మ చేయనిది చిత్తశుద్ధి రాదు. ఎన్ని కబుర్లు చెప్పండి, అనుష్ఠానం లేనిది హృదయం శుద్ధి కాదు. హృదయం శుద్ధి కానిది జ్ఞానం లేదు, భక్తి లేదు, ముక్తి లేదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే కర్మ, జ్ఞానము 2 భాగములుగా వేదం లభిస్తుంది కదా. ఈ 2 భాగాల్లో రుద్రం కర్మకు చెందుతుందా, జ్ఞానానికి చెందుతుందా? నేను స్టోరీసే కాకుండా కొంచెం ఆలోచించవలసిన అంశాలు కూడా చెప్తున్నాను నేను అనుకుంటున్నాను. దేనికి చెందుతుంది ఇది, కర్మగా జ్ఞానానిక? ఎందుకంటే కర్మకాండలో ఉంది రుద్రం. మరి జ్ఞానకాండకి ఎలా అన్వయిస్తావు అంటే రుద్రోపనిషత్తుల పేరు దాన్ని. మరొకటి రుద్ర ఉపనిషత్తు అన్నాడు, ఎప్పుడు దాని జ్ఞానం కూడా ఉంది. అది జ్ఞానం అంటే ఏమిటో కదండి. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞానం ఒక్క మాటలో చెప్తానన్నట్టు. ఒకసారి సూత పౌరాణికుడు సింగిల్ వాక్యంలో జ్ఞానం చెప్తాను. అమ్మయ్య అసలే బిజీ బిజీ, ఒక్క వాక్యంలో చెప్పేయండి, ఒక్క వాక్యంలో జ్ఞానం చెప్పేస్తాం. వింటారా? సింపుల్. లేకపోతే గుర్తుపెట్టుకుంటే ఎప్పటికైనా అర్థమవుతుంది. ఒక ఆయన చెప్పాడు అప్పట్లో, అది మీ వృద్ధాప్యంలో అనుకోవచ్చు. సర్వం బ్రహ్మమయం జగత్, ఇది ఒక్కటే. నువ్వు చూస్తున్న ప్రపంచమంతా పరబ్రహ్మమయమే, మరొకట్లేదు, పరబ్రహ్మ స్వరూపం, ఇంకోటి కాదు. అరే ఒక్క వాక్యంలో చెప్పేసేవే, మరి ఇన్ని శాస్త్రాలు ఎందుకు, ఉపనిషత్తులు ఎందుకంటే ఆ ఒక్క వాక్యం అర్థం కావడానికి అన్నాడు. ఆ ఒక్కటి మనకి రియలైజేషన్, వంట పట్టడం కోసం అన్ని ప్రాక్టీస్. అది అసలు రియల్ ఉన్న సత్యం, అది తెలియట్లేదే. ప్రపంచమంతా పరబ్రహ్మ అన్నాం, ఎప్పుడైనా అనిపించిందా? వినిపించింది, అంతే. వినిపించింది కదా, అనిపించలేదు. ముందు అనిపించాలి. అనిపించాలంటే అనుభవం. వినిపించిందంటే పుస్తకాలు చదువుతాం, వింటూ ఉంటాం. భగవంతుడు అంతటా ఉన్నాడండి, అందరికీ అది అలవాటు. అంతటా ఉన్నాడని అందరూ అంటారు. అనుకుంటున్న వాళ్ళందరూ, అనుభవిస్తున్న వాళ్ళు కొంతమంది. చూడండి, 3 దశలు ఉంటాయి: అనడం, అనుకోవడం, అనుభవించడం.
అనడం అంటే ఊరికి అందరూ అంటుంటారు, భగవంతుడు ఎందుకు అనడం లేడు పద్యం చాలా మందికి వచ్చు, కొందరు రాగయుక్తంగా కూడా పాడతారు. ఎలాగో ఇది అనడం వరకే అయిపోయింది, లేదా వినడం నుంచి అనడం దగ్గరికి వచ్చారు. అనడం తర్వాత అనుకోవడం ఉంటుంది, అదే మననం. దాని తర్వాత అనుభవం, అనుభవానికి ఎక్స్పీరియన్స్ ద గాడ్, భగవంతుడిని ఎక్స్పీరియన్స్ అనుభవించాలి, ఆ అనుభవం రావాలి, అప్పుడు సర్వబ్రహ్మమే జగత్. ఆ అనుభవం శతరుద్రియం వల్ల వస్తుంది. ఇక్కడ అది రుద్రం అంతా ఏం చెప్తుందంటే భగవంతుడు సర్వవ్యాపకుడనే భావాన్ని చెప్పడానికి రుద్రం వచ్చింది. అందుకు రుద్రం యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ చెప్తాం. సబ్జెక్ట్ మ్యాటర్ మొదలు పెడితే 11 రోజులు పడుతుందండి. ఆ మధ్య కాశీ క్షేత్రంలో రోజుకు 2 గంటల పైన 11 రోజులు చెప్తే రుద్రం ఒకవేళ చెప్పుకున్నాం 11 అనువాకాలు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎసెన్స్, సారం. రుద్రం ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఇక్కడ చెప్తున్నాం. కొంచెం ఎకనామికల్గా వెళ్తాం మనం. శతరుద్రియం అని చెప్పేది 11 అనువాకాలు. ఈ 11 అనువాకాల్లో మొదటి అనువాకం రుద్రుడిని ప్రార్థించడం కనబడుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడుగా ప్రార్థిస్తాడు. తర్వాత 2వ అనువాకం నుంచి 9వ అనువాకం వరకు మొత్తం ఎన్ని అనువాకాలు? ఎక్కడికి 8 అనువాకాలు. ఈ 2 నుంచి 9 వరకు చెప్పబడ్డ అనువాకములన్నీ పరమేశ్వరుడు యొక్క సర్వేశ్వరత్వ, సర్వాంతర్యామిత్వ, సర్వశాసకత్వ 3 తత్వాలు చెప్తుంటారు. సర్వేశ్వరుడు అంటే ప్రతిదానికి ఆయన అధిపతి, ప్రపంచంలో ప్రతిదీ ఆయన అధిపతి. అది సూర్యాగ్ని చేయమనుకుంటుందంటే ప్రతిదీ ఆయన చేతిలో ఉన్నది, ఆయన ఎలా తిప్పితే అలా నడుస్తుంది కనుక సర్వేశ్వరుడు. సర్వవ్యాపకుడు, అని ఎక్కడో ఉండా పనిచేయట్లేదు, సృష్టిలో అందరిలో వ్యాపించున్నాడు. నువ్వు చూస్తున్న ప్రతి వస్తువులో ఆయన ఉన్నాడని స్పృహ తెచ్చుకో. ఎక్కువ తక్కువ లేవు, అన్నింటిలో ఆయన ఉన్నట్ట. అందుకు రుద్రం చెప్తుంది నమ కులాలే కర్మాలే భేష్టభో నమ. కుమ్మరివాడులో కమ్మరివాడులో కుమ్మరి రూపంలో ఉన్న శివుడికి నమస్కారం, కమ్మరి రూపంలో ఉన్న శివుడికి నమస్కారం. చూసారా? మృగయుభ్యశ్వరి భేష్టభో నమ. వేటగాళ్ల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. సృష్టిలో ఎక్కడ ఏ స్కిల్ కనబడ్డా అది ఈశ్వర స్వరూపమే. తెలిస్తే అహంకారం పోతుంది. ఇవాళ మనం గొప్ప సంగీత విద్వాంసులు, ఎందుకు? ఆ గొంతు జ్ఞానం ఇచ్చాడు కనుక. అది లేకపోతే కనుక స్కిల్ మనకు ఉందంటే అది మనది కాదు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక స్కిల్ కనబడుతుంది. ఆ స్కిల్ భగవత్ స్వరూపంగా చూడు. ఇదే విభూతి దర్శనము అంటారు. విభూతి అంటే గొప్పతనం, ఒక్కొక్కదాని ఒక్కొక్క విభూతి. అందుకే రుద్రం ఒక విభూతి యోగం. ఏమిటా విభూతి యోగం అంటే సృష్టిలో ఎక్కడ ఏ గొప్పతనం కనబడినా అది నా స్వరూపం అని తెలుసుకో అన్నాడు కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో. కనుక గొప్ప వాటిలో భగవంతుడి చూడటం ఒకటి, అన్నిట్లో గొప్పతనాన్ని చూడటం రెండవది. కనుక అన్నిట్లో గొప్పతనాన్ని చూసే విభూతి యోగం రుద్రం చెప్తుంది. అందుకే మనం దేనికి పనికిరాని వాళ్ళు అనుకునే వాళ్ళల్లో ఉండే గొప్పతనాన్ని చెప్తుందండి రుద్రం. ఆశ్చర్యపోతాను. నేను క్లుప్తంగా చెప్తాను. కుమ్మరికి కమ్మరికి నమస్కారం, వేటగాళ్ల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. అంతేకాదు నమ పుష్టాయ ఉపవీతినే. ఉపవీతినే అంటే ఉపవీతం ధరించినటువంటి రుద్రుడికి నమస్కారం, అంటే బ్రాహ్మణుడికి నమస్కారం. క్షత్రాణాం పతయే నమః. భూముల్ని పాలించే రాజులకు నమస్కారం. నమో వాణిజాయ కక్షాణాం పతయే నమః. వ్యాపారవేత్తగా ఉన్న కృష్ణుడికి రుద్రుడికి నమస్కారం. ఎంతనే చెప్పాడండి. అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, రకరకాల వృత్తి కర్మలు చేసేటటువంటి వారు అందరిని చెప్పి అందరిలో రుద్రుడిని చూడమన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి జీవన విధానం ఒక్కొక్కలాగా ఉండవచ్చు, కానీ వారిలో అంతర్యామిగా ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం చేసుకో అని ఇక్కడ చూస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే ఈ భావం మనకు కలిగిందో సృష్టిలో దేన్ని తక్కువగా చూడం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యపశ్యతి సపశ్యతే అని భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా సర్వవ్యాపకుడు భగవానుడు. ఈ భావం కలగాలండి. ఇది కేవలం అభిషేకం చేస్తేనో రుద్రం హోమం చేస్తేనో కలగదు. ఇది శ్రవణం మననం చేయాలి, చింతన చేయాలి. అందుకే రుద్రం ఎంత పూజలకు వినియోగిస్తామో అంత ఆలోచనకు వినియోగించమన్నాడు ఇక్కడ. కనుక జాగ్రత్తగా గురువు ద్వారా రుద్రం యొక్క భావాన్ని తెలుసుకుని ఆ భావాన్ని నిరంతరం మననం చేస్తూ నీలో నాలో అందరిలో రుద్రుడు ఉన్నాడు. మనం లేచి ఇప్పుడు నిలబడ్డాము అంటే లోపల రుద్రుడు ఉన్నాడు. ఇంకో డబ్బాలు నిలబడలేకపోతున్నానంటే వాడికి వర్క్ చేయ అవసరం. కూర్చొని మఠం వేసుకున్నాము అంటే రుద్రుడు ఉన్నాడు. ఆవిడ కింద కూర్చో అంటే నేను కూర్చోలేనంటే కూర్చో ఉండాలంట. అంటే అర్థం అక్కడ ఆ రుద్రుడు శక్తి విత్తుగా చేశాడు అనమాట. నమస్తిష్టభ్యోదావభ్యశ్చ భో నమో నమః. నమ ఆసీనేభ్యశ్చయానేభ్యశ్చ భో నమో నమః. మన శరీరంలో మూమెంట్స్ చెప్తున్నాడు చూడండి ఇక్కడ. కూర్చున్న రుద్రుడికి నమస్కారం, నిలబడ్డ రుద్రుడికి నమస్కారం, పడుకున్న రుద్రుడికి నమస్కారం, పరిగెత్తే రుద్రుడికి నమస్కారం అన్నాడు. ఎంత బాగుంది ఇక్కడ. అంటే సృష్టిలో కదిలే ప్రతిదీ రుద్ర చైతన్యమే. కూర్చున్నవాడు, పడుకున్నవాడు అందరూ ఏది చేయాలనే చైతన్యం ఉండాలి. మాకు ఒకసారి ప్రవచనాలు అన్ని రకాల రుద్రులు కనబడతారు. పడుకున్న రుద్రులు, మధ్య మధ్యలో లేచి వెళ్ళే రుద్రులు. ఎందుకంటే వాళ్ళు రుద్రుడు అక్కర్లే, శివుడు అక్కర్లే.
వ్యవహారం కావాలి, ఏం చేస్తాం? కానీ రకరకాల రుద్రులు మనకు కనబడుతూ ఉంటారు. అందరూ రుద్రులను దండం పెట్టడం వల్ల మేము ఉన్నాం క్షేమంగా. కానీ సృష్టిలో ప్రతిదీ రుద్రులను తెలుసుకుంటే మనకి ఇంకేం బాధలేదండి ఇక్కడ. అలాగే సర్వమునందు పరబ్రహ్మను చూపిస్తున్నారు రుద్రుడు. అలాగే రుద్రుడు ఎక్కడున్నాడు అంటే ప్రతిదానిలో రుద్రుడు ఉన్నప్పుడు నువ్వు ఎందరిని చూస్తున్నావు అందరు రుద్రుడు అయినట్లేగా. కానీ ఎంత రుద్రుడు ఉన్నావు ఒక్కడే. ఎందుకంటే 1000 కడవల్లో సూర్యబింబం ప్రతిఫలిస్తున్నప్పుడు 1000 సూర్యులు కనబడతారు కదా. సూర్యుడు కనబడటమే కాదు, సూర్యుడి వల్ల నీళ్లు వేడెక్కుతున్నాయి. 1000 కడవల్లో నీళ్లు వేడెక్కుతున్నాయి. కానీ సూర్యుడి యొక్క ఇంపాక్ట్ ప్రతి కడవలో ఉన్న నీటిలో ఉంది. వేడుంది, వెలుగుంది. కానీ ప్రతి కడవలో సూర్యుడు ఉన్నాడు. కానీ ఎన్ని సూర్యుడు ఉన్నప్పుడు లెక్క 1000 సూర్యుడు ఉన్నట్టు లెక్క కదా కదా. ఒక్కడేగా, కానీ 1000 కనబడుతున్నారుగా. కానీ 1000లో కనబడ్డా ఆయన ఒక్కడే. 1000లో కనబడ్డవాడు నిజానికి కడవల్లో కనబడ్డా కడవల్లో లేడు. అదేవిధంగా పరమేశ్వరుడు సర్వ జీవుల్లో వ్యాపించిన అందరికి అతీతంగా కూడా ఉంటున్నాడయ్యా అన్నారు ఇక్కడ. అందుకు కనబడుతున్న ప్రధానంలో చూడటమే సహస్రాన్ని సహస్రసో ఏ రుద్ర అది భూమ్యాం. ప్రతి వారిలో ఉండే ఆయన నడుపుతున్నట్టు కృష్ణుడు భగవద్గీతలో చెప్పేశాడు. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ. ఈశ్వరుడు సర్వభూతంలో హృదయంలో ఉంటూ యంత్రగాడు యంత్రాన్ని ఆడించినట్టు ఆడిస్తున్నాడయ్యా ప్రతి శరీరాన్ని. కనుక వాళ్ళ చెయ్యిలా లేచింది అంటే లేపేవాడెవడు? ప్రతి కదలిక చైతన్యము ఎవడిస్తున్నాడో ఆలోచించు. అది నీకు ఎలా ఇస్తున్నాడో నాకు అలా ఇస్తున్నాడు. త్వయి మయి చాన్య త్రైకో విష్ణు వ్యర్థం కుప్యసమై యస విష్ణు అన్నారు శంకరభగవత్పాదుల వారు. కానీ ప్రతి వారిలో చైతన్యంగా వ్యాపించిపోయిన వాడు రుద్రుడు. ఆయనే వాళ్ళ వాళ్ళ కర్మల కొద్దీ వాడు నడుపుతున్నట్ట. ఒకసారి మహానుభావులు మన రమణ మహర్షుల వారు చాలా కాలపు మౌన తపస్సు వల్ల ఆయన మహామౌనంలో ఉన్నవాడే. తర్వాత మనల్ని అనుగ్రహించడానికి తిరిగి గొంతు విప్పి మంచి మాటలు చెప్తున్న రోజులు. అప్పుడు రమణుల వారు అమ్మగారు వచ్చారట. వచ్చి ఒక్క మాటలో నువ్వు ఏదైనా చెప్పవయ్యా అని అడిగారట. ఆ అమ్మగారితో పాటు మరికొందరు ఉన్నారని అక్కడ. రమణులు ఒక్క మాట చెప్పారు. భగవంతుడు సర్వజీవులని వారి కర్మలను అనుసరించి నడుపుతున్నాడు అన్నాడు. ఇందులో మంచి క్లాజ్ తీసిస్తే ప్రమాదం. భగవంతుడు నడుపుతున్నాడంటే ఎందుకు అడ్డదిడ్డంగా నడుపుతున్నాడు అడుగుతాను. మధ్యలో పెట్టాడు సార్, వారి కర్మలను అనుసరించి అని పెట్టాడు. అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ వారి వారి కర్మలను అనుసరించి నడుపుతున్నాడట. ఇంకేం చెప్పాలి? కనుక నడిచేది మనమైనా మన కర్మను కొద్ది మనం నడుపుతున్నటువంటిది ఆయన శక్తి ప్రదాత. ఇది తెలుసుకోవాల్సింది. ఆ శక్తి ప్రదాత అయిన ఈశ్వరుడు శివశక్తి స్వరూపుడు కనుక ఆ భగవానుడే ప్రపంచమనంతటా వ్యాపించి ఉన్నాడు. ఆఖరి దొంగల రూపంలో రుద్రుడికి కూడా నమస్కారం అన్నారు తెలుసా. దొంగల్లో వెరైటీలు చెప్తారు రుద్రులను 3 వనవాకల్లో. ఇంతమంది దొంగల వెరైటీలో ఉన్నారా అంటే మా ఋషులకు దొంగల నాలుగు చెప్తుందా అర్థం. స్థేనానాం పతయే నమః, స్థాయూనాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః, కులుంచానాం పతయే నమః, అరణ్యానాం పతయే నమః, ముష్ణతాం పతయే నమః. దొంగల టైటిల్స్ మనం చూస్తూ ఉండకూడదు. దొంగలు ఆడతాడు, మన పక్కన ఉంటాడు, మాట్లాడుతుంటాడు, వస్తూ పోతుంది, మనకే తెలియదు. వాళ్ళు ఒక వెరైటీ దొంగలు. వీళ్ళు గుప్త చోరులు అంటారట. స్థాయూనాం పతయే నమః. మరికొందరు ఉంటారు ప్రకట చోరులు. అంటే కనిపిస్తుండగా తీసేస్తారు కొందరు, కనబడకుండా తీసేస్తారు మరికొందరు. ఇంకోటి ముసుగు వేసుకుని వస్తారట. ముష్ణతాం పతయే నమః, ముసుగు దొంగలు. మరికొందరు దొంగలు అరణ్యానాం పతయే నమః, బందిపోడు దొంగలు, అడవుల్లో కపలా వేసి కొట్టేవాడు. కులుంచానాం పతయే నమః, కబ్జాదారులు. వీళ్ళనే భారతదేశంలో రాజకీయ నాయకులు అంటారు. భూములను ఆక్రమించేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ రకరకాల దొంగలు చెప్పారండి ఇక్కడ. ఈ దొంగల రూపంలో రుద్రుడికి నమస్కారం. అంటే మేమే రుద్రుడు మేసం చేయడానికి కాదు దొంగలు. అంటే అర్థం ఏంటంటే దొంగల్లో ఒక స్కిల్ ఉంది, లేకపోతే పని ఎలా చేయగలండి. ఒక పోలీసు గారు వచ్చారు దొంగతనం జరిగాక. వచ్చి ఎలా దొంగతనం జరిగింది ఇన్వెస్టిగేట్ చేశాడు ఆయన. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు దొంగలు పట్టేశాడు. ఎలా పట్టానంటే దొంగ ఎలా చేస్తాడో ఆలోచించానని అలా పట్టానన్నాడు. అంటే పోలీసులో దొంగ బుద్ధి ఉందన్నమాట. దొంగ బుద్ధి లేకపోతే దొంగని ఎలా అర్థం చేసుకోగలడు అంటే దొంగ బుద్ధి చాలా మంచిదే కానీ దాని పాజిటివ్ నెగిటివ్ అన్నట్టు ఉన్నాయని తెలుసుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి మన కర్మ కొద్దీ ఒక ధనం పోవలసి ఉంటే దొంగ లక్షణం కలిగిన జీవుల్ని ఆయన ప్రేరేపిస్తాడు. అంతే తెలిసింది కదా ఇక్కడ. కనుకనే సృష్టిలో ప్రేరేపకుడైన భగవంతుడు వారి వారి శక్తి విశేషాలుగా కనబడుతున్నాడు. ఎవరైతే పరమేశ్వరుణ్ణి ఆ విధంగా భావన చేస్తారో రావాల్సిన దొంగ కూడా రాట. ఎందుకంటే సర్వబుద్ధులు ఆయన చేతిలో ఉన్నాయి కదా. అందుకు కర్మ కొద్దీ మనకు దొంగతనం ఏదో జరగవలసింది అనుకోండి, ఆ రుద్రుడిని ఆరాధన చేస్తే మన ఇంటికి వచ్చే దొంగ కూడా ఇల్లు వదిలేద్దాం బుద్ధి పుడుతుంది. ఆశ్చర్యం ఉంది. అందుకే సృష్టిలో ప్రతి దానిలో భగవంతుని ఎందుకు ప్రార్థించాలంటే బాధించే దానిలో భగవంతుని చూడండి, రక్షించే దానిలో భగవంతుని చూడండి. రెండింటిలో భగవంతుని చూసారనుకోండి బాధించేది కూడా నిన్ను బాధించి కూడా పక్కకపోతుంది. ఎందుకంటే బాధించేదానికి కూడా ఆయన చేతులు ఉంది కనుక లాగుతాడు. ఉదాహరణకి మన ఎవరింటికి వెళ్తే కుక్క మీద పడుతూ ఉంటుంది.
కుక్క ఉన్న జాగ్రత్త బోర్డు చూస్తేనే చెమట మనకి. గేటు మీద చెయ్యి వేస్తాం, చెయ్యగా ఒత్తి కనబడుతుంది, ఒళ్ళు ఉడికిపోతుంది. అప్పుడు కుక్కలో రుద్రుడు కనబడతాడు. ఎందుకంటే పెద్ద మహానుభావుడైనా అది బహుభవన్గా పరిగెడతాట. అది స్వభ్యశ్చ స్వపతిభ్యశ్చ భో నమః. కుక్కల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అన్నారు అక్కడ. కుక్క విజృంభిస్తే ఎలా ఉంటుంది, రుద్రుడు గుర్తురాడు, ప్రపంచం మర్చిపోతాం. ఈ లోపల టామీ ఇలా రా లోపలికి అంటాడు. ఇప్పుడు వెంటనే అంత కుక్క తోకబెట్టుకుని కొనుక్కుని లోపలికి వెళ్ళిపోతుంది. వాడు ఇంకా గొప్ప కుక్క కంటే. అది సభ్యశ్చ స్వపతిభ్యశ్చ భో నమః. కుక్కలు కంట్రోల్ చేసేవాడు ఇంకో గొప్పవాడు, వాడు మరో రుద్రుడు ఉన్నాడు. మనం భయపెట్టే కుక్కను కంట్రోల్ చేసేవాడు వాడు. ఎప్పుడైతే ఏం చేయలేండి పర్వాలేదంటే అమ్మయ్య ఆయన పక్కన ఉండగానే మనం ధైర్యంగా లోపలికి వెళ్తున్నాం. అంటే బాధించే కుక్క కూడా ఆయన కంట్రోల్లో ఉంటే మనం జాగ్రత్తగా ఉంటున్నావా లేదా? కానీ సృష్టి అంతా ఎవరి కంట్రోల్లో ఉందో వాడు మనం పట్టుకోగలిగితే మనల్ని బాధించేవి కూడా ఉయ్యికయ్యి అనకుండా కూర్చుంటాయి. ఇది తెలిసింది కదా. అదే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే నిత్యం శివారాధన చేస్తే సృష్టిలో ఉన్న నేను బాధించేవి నేను బాధించకుండా ఉంటాయి, నేను రక్షించేవి నేను రక్షిస్తూనే ఉంటాయి. కానీ సృష్టిలో రెండు వస్తువులు ఉన్నాయి ఇప్పుడు, మనల్ని బాధించేవి మనల్ని ఆనందపరిచేవి. తెలిసింది కదా. రుద్రం ఒక ఫిలాసఫీ, ఇప్పుడు అది చెప్తున్నా. ఇంతప్పుడు రుద్రం చేస్తే ఆరోగ్యం వస్తుంది, రుద్రం చేస్తే ఐశ్వర్యం వస్తుందని భలే భలే నోట్ చేసుకుంటాం. ఫిలాసఫీ అనగానే ఇక్కడ నేను ఆవరించడానికి రెడీ అన్నాడు ఆయన. కానీ రుద్రం ఒక ఫిలాసఫీ, ఇట్స్ ఎ ఫిలాసఫీ. ఇది అర్థం చేసుకుని ప్రయత్నించండి. సృష్టి యొక్క సమస్త జీవితం యొక్క సమస్త సారం రుద్రంలో ఉంది. అది ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పుకున్నాం. సృష్టిలో ఈ ప్రపంచంలో మనం అనుభవిస్తున్న అనుభవాలు రెండే రెండు, ఘోరం అఘోరం. ఈ రెండు తెలుసుకోండి. ఘోరం అఘోరం. ఘోరం అంటే దేనివల్ల బాధ కలుగుతుందో అది ఘోరం. అఘోరం అంటే దేనివల్ల ఆనందం కలుగుతుందో అది అఘోరం. ఈ రెండేగా ప్రపంచంలో వేరేమైనా ఉన్నాయా? పక్క వాళ్ళు నిద్రలే పడకండి, ఇక్కడ చెప్తారు. రెండే ఉన్నాయి కదా, ఘోరం అఘోరం. ఈ రెండే మనందరికీ తెలుసు కదా. ఈ రెండు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ వేసవి కాలంలో సూర్యుడు బయటకు వెళ్తే ఘోరం, అవునా లేదా? అమ్మో ఘోరం. కొద్దిసేపు రోజులు మంచు కాలం వస్తుంది, బాగా మంచు పడిపోతుంది. మీకు తెలియదేమో, న్యూ జెర్సీ అనే ప్రాంతాల్లో బాగా ఉంటుంది. మంచు బాగా వ్యాపించిపోతే సూర్యుడు కనబడుకోండి. ఒక్కసారి ఆయన కనబడ్డాడు అనుకోండి, అమ్మా సూర్యుడు వచ్చాడు ముడిసిపోతాం. అప్పుడైనా ఘోరం. అంతేకాదు, బాగా సూర్యుడు వేడెక్కినప్పుడు ఒక చిన్న మబ్బు పడుతుంది, చిన్న జల్లు పడుతుంది. అబ్బా వాన అప్పుడు అఘోరం కదా. ఆహా హాయ్ హాయ్ ఎంత బాగుందో అంటా వాన. కొద్దిసేపు అవుతుంది, ఇవాళ పడింది వాన, రేపు పడింది, 3వ రోజు పడింది, అబ్బా ఈసారి పంటలు బాగున్నాయి. 4వ రోజు కూడా పడింది, 5వ రోజు పడగానే కదా వాన అంటారు లేదా? అంటే ఇంకా 6-7 రోజులు చూస్తే ఉళ్ళు పుళ్ళు ముంచేస్తుంది, ఉప్పినైపోయింది ఆ వాన. ఇప్పుడు ఏమైంది? ఘోరం అయిపోయింది. చూసారా, నిన్న అఘోరం అనిపించింది, ఇవాళ ఘోరం అయిపోయింది. కానీ ఘోరం అఘోరం రిలేటివ్ టర్మ్స్. ఒక ఆయన అన్నాడు, అబ్బా అక్కడ అడవి నిండా ముళ్ళ కంచెలండి, లోపలికి వెళ్ళలేమన్నాడు. నువ్వు వెళ్ళకపోవడం వల్ల అక్కడ కొన్ని క్షేమంగా ఉంటాయనైనా, అందుకే ముళ్ళ కంచెలు ఉన్నాయి. ఇంకా అర్థమైంది కదా. అందుకు నీకు ముళ్ళు భయంకరం, ముళ్ళు వల్ల కొన్ని క్షేమం. కొన్ని చెట్లు ముళ్ళు ఎందుకు పెంచుకుంటాయంటే రక్షణ కోసట. కానీ నిన్ను గుచ్చి బాధించే ఘోరం దానికి రక్షణ. పరిశీలించండి. బురదలో కాళ్ళు వేస్తే అసహ్యం నీకు, కానీ ఆ బురద వల్ల బతుకుతున్న వానపోము అది అఘోరం. ఇక్కడ సృష్టిలో ఘోరాలు డిసైడ్ చేయలేవు. నీకు ఉన్నటువంటి రిలేటివ్ టర్మ్గా నీ యాంగిల్లో చూసి ఘోరం అంటూ ఉంటావు. ఫిలసాఫికల్ యాటిట్యూడ్ వెళ్ళు చేస్తే ఒక 2 ప్రయోజనాలు ఉంటాయి. ఫిలసాఫీ కంటే ముందు మామూలు ప్రయోజనం ఏంటంటే, ఘోరము అఘోరము కూడా శివుడే అనుకుంటే నీకు ఘోరం అఘోరం కూడా శివం అయిపోతాయి. అంత బాగుందో చూడండి. ఇక్కడ శివం అంటే మంగళం శుభం, ఇది అర్థం. ఘోరము అఘోరము కూడా శివుడే అనుకుంటే 2 శుభం అయిపోతాయి. అందుకే 10 పుష్పం బహు ఆ అర్థంగా చెప్పాడు మహానుభావుడు. వజ్రాయుధం పూలదండ మారిపోతుందంటే ఘోరం అఘోరంగా అయిపోతుంది. ఎవరికి? శివుడిని తలుచుకునేవాడికి. ఘోరంలోనే శక్తి ఉందా లేదా? చేతితో ఒకటి ప్రేమగా నిమిరాడు, శక్తి ఉంటే నివ్వగలడు. ఒకడు ప్రేమను కొట్టాడు, దానికి శక్తి కావాలి. కనుక మిమ్మల్ని ఏడిపించిన కొట్టుడికి చేతికి శక్తి కావాలి, నిన్ను ఓదార్చిన నిమురుడికి శక్తి కావాలి. ఇక్కడ కనుక ఓదార్చే అఘోరానికి శక్తి కావాలి, కొట్టే ఘోరానికి శక్తి కావాలి. అన్నా లేదా? 2 చేతులే. భావం ప్రధానంగా అయింది ఇక్కడ. ఈ 2 శక్తే. కనుక ఏడిపించేది శక్తే, ఆనందింపజేసేది శక్తే. ఆ శక్తి ఎవరిది? ఒకసారి ఆలోచన, శక్తి ఎవరిది? దానికి ఆలోచన ఎందుకంటే డౌట్లెస్గా చెప్పాలి. ఇవాళ నుంచి ఆధ్యాత్మిక మొదలు పెట్టాలి, ఎన్నాళ్ళు గుడికి వస్తున్నారుగా. శక్తి ఎవరిది? సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడిది. ఆయన ఉంటేనే శక్తి ఉంది, లేకపోతే ఏమీ లేదుగా. ఆ శక్తే నీ కర్మ కొద్దీ ఒక దాని నుంచి బాధిస్తుంది, ఒక దాని నుంచి ఆనందపడుతుంది. దేని కొద్దీ? కర్మ కొద్దీ. అది మర్చిపోవద్దు. పెద్ద వర్షానికి ఊరు మునిగిపోయిందండి. మహా జగజెట్టి లాంటి వాడు కొట్టుకుపోయాయి.
వెళ్ళారు అక్కడికి రెస్క్యూ వాళ్ళు, సంరక్షక దళం వాళ్ళు. వెళ్ళి చూస్తే ఒక 2 ఏళ్ల పిల్లాడు హాయిగా ఆడుకుంటున్నాడు అంటాడు. ఏం చెప్తాను ఇక్కడ? అందరిని ముంచేసిన వర్షం వాడిని కాపాడింది. అంటే వాడి కర్మ కొద్దీ వాడిని రక్షించింది, వీళ్ళ కర్మ కొద్దీ వీళ్ళు శిక్షించింది. కానీ ఈశ్వరుడు వారి కర్మలను అనుసరించి శిక్షిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఇదే ప్రకృతి ద్వారా. ఇది అర్థం తెలుసుకోండి. అదే ప్రకృతిని ధనుస్సుగా తీసుకుంటాట భగవంతుడు, అనుభవాన్ని బాణంలా వేస్తాట. ఇది తెలుసుకోండి. ఇక్కడ ప్రకృతి ధనుస్సు. ఇందులో ఉన్న కవిత్వాన్నో తత్వాన్నో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కవిత్వం అందమైన తత్వం, తత్వం ఒక అందమైన కవిత్వం. అసలు తత్వం లేని కవిత్వం వ్యర్థం. తత్వం ఉన్న కవిత్వమే వేదం. ఒక్క మాటలో చెప్పాలంటే వేదానికి మించిన పొయిట్రీ ఎక్కడ దొరకదండి. ఇప్పుడు మీరు పొయిట్రీగా దీన్ని అనుకున్నారా చాలా సంతోషం, ఫిలాసఫీగా అనుకున్నారా బాగా సంతోషం. ధనుస్సు ప్రకృతి, అనుభవాలు బాణాలు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ మనం ఏ అనుభవమైనా దేని నుంచి పొందుతున్నాం? ప్రకృతి నుంచి. ఎందుకంటే చెప్పిన సూర్యుడు, చంద్రుడు అందరూ వాళ్ళే కదా, పంచభూతాలు. అంతేకాదు మనుషులు చుట్టూ ఉన్నవాళ్ళు. ఇవాళ అఘోరం అండి అనుకుని తెచ్చిపెట్టుకున్నాం మన దగ్గర. ఎలాగో అలాగా కట్టుకున్నాం, తెచ్చుకున్నాం, ఎలాగో ఒక అనుబంధం ఏర్పరచుకున్నాం అఘోరం అనుకుని. అది శుభకార్యం అని చెప్తారు. అందరినీ మహారాజంగా పెంచుకుంటాడు. పార్టీలు అన్నీ అయిపోయాయి, లైఫ్ స్టార్ట్ అయ్యింది. కొద్ది రోజులు ఘోరంగా తయారైంది. ఆవిడంటే ఈ గారికి పడింది, ఆయన గారంటే ఆవిడ పడింది. భరించలేకపోతున్నామండి అన్నాడు ఘోరం. అదే అఘోరమనే కట్టబెట్టుకున్నామని అప్పుడు అనుకున్నానండి. మరి ఏమిటంటే నిజంగా ఘోరమా అంటే అప్పుడప్పుడు బాగానే ఉంటారండి. అంటే అప్పుడప్పుడు బాగుంటారంటే అప్పుడప్పుడు బాగుంటారని అర్థం. కనుక నేను దేనివల్ల నువ్వు ఆనందిస్తున్నావు దానివల్ల ఏడుస్తున్నావు. ఒక ఆయన అన్నట్టు సాయంత్రం పూట 4 గంటలకల్లా రోజు 7ంటికి వచ్చేవాడు 4ంటికి ఇంటికి వెళ్ళిపోయా ఆఫీస్ నుంచి. ఇంటికి వెళ్ళగానే ఆవిడ అడిగింది, రోజు 7కి 10కి వస్తారు, 4ంటికి వచ్చారంటే నేను ఇలా ఫైల్ ఒకటి తప్పు చేశాను, మా ఆఫీసర్ గారు గోటు హెల్ అన్నారు, వెంటనే ఇంటికి వచ్చారు. ఇలా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఇదివరకు గృహమే కదా స్వర్గసీమ అనుకున్నాడు పెళ్ళైన కొత్తల్లో. తర్వాత మారిపోయింది పిక్చర్ మొత్తం. అలాగే పిల్లలు కలగాలని నానా యాత్ర పడి గుళ్ళు తిరిగి, గోపురాలు తిరిగి, డాక్టర్లు తిరిగి, ఆఖరికి నానా యాత్ర పడి పిల్లాడు దొరికాడు. పుట్టి తిరిగి మాట వింటూ ఇంకా మా పిల్లాడు బుద్ధంజలిని దీవించండి, ఎవడొస్తే వాడి మీద తొయ్యడం దీవించండి అని చెప్పడం మేము చూస్తుంటానండి. అలాంటి మాట వినండి, ఏం చేస్తాము, నిద్ర పట్టదు. పైగా స్కూల్ నుంచి కంప్లైంట్లు, మీ పిల్లాడు సరిగ్గా లేడు, ఎంతో అఘోరం అనుకున్నామే పిల్లాడు ఇప్పుడు ఘోరంగా తయారండి ఇక్కడ. అంతేకాదు ఒక్కొక్కప్పుడు ప్రేమతో కూడా ఏడిపిస్తుంటాడు. వాడికి అనారోగ్యం వచ్చింది, ఎంత ఏడుస్తాం మనం. ఏ శత్రువు మనం నిద్ర పట్టకుండా చేయగలడు, ఆ పిల్లాడు చేసి చూస్తా. కనుకనే అందరూ మన చుట్టూ ఉండాలి కానీ మనకు అఘోరంగా ఉండాలి కదా, ఘోరంగా ఉండకూడదు. అనుకుంటే లాభం లేదు, ఉంటూనే ఉంటారు లోకంలో. ఇప్పుడు మనకు ఒకటి తెలిసిపోయిందండి, సృష్టిలో ఉన్న పంచభూతాలు కానీ మన చుట్టూ ఉన్న జీవులు కానీ వీళ్ళందరూ మనకి అఘోరంగా ఉండాలి, ఘోరంగా ఉండకూడదు. ఏం చేస్తామని బాబు అని అనుకుంటా కానీ రెండు ఉంటూ ఉంటాయి ప్రపంచంలో, కలిసే ఉంటాయి. ఇలా ఆలోచించుకోండి. ఎప్పుడు జీవితం అఘోరంగా ఉండదు, ఘోరంగా ఉంటూ ఉంటుంది. కానీ ఘోరము అఘోరము ఎవరి శక్తిలో తెలుసుకుంటే స్వామికి పనిచేస్తాట. నీ ఘోరాన్ని అఘోరాన్ని శివంగా మార్చేస్తాట ఇక్కడ. అది ఎవరు నిత్య శివారాధన చేస్తారో వాళ్ళు ఘోరం కూడా అఘోరం చేస్తాడు పరమాత్మ. మరి ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంతేకాదు ఘోరము అఘోరము శివుడిని తెలిసాక ఇంకా ఘోరానికి బాధపడడం, అఘోరానికి సంతోషించడం కూడా ఉండదు. ఆ స్థితికి వెళ్ళిపోతారు. వీడిని ద్వంద్వాతీతుడు అంటారు. జ్ఞానం ఆ స్థితి కూడా ఇస్తాడు పరమేశ్వరుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది ఎలా ఇస్తాడయ్యా అంటే మనం ఆ జ్ఞానంతో ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒక తండ్రి పిల్లాడిని ఆడిస్తూ ఉంటాడు ప్రేమగా. ఆ తండ్రి వస్తే దాని పిల్లాడికి ఉబలాటం, ఉత్సాహం. ఒకసారి ఆ తండ్రి పిల్లాడితో కొత్త ఆట ఆడదాం అనుకున్నాడు. ఆ రోజు తన ఆఫీస్ నుంచి వస్తూ ఒక పులి మాస్క్ తెచ్చుకొచ్చుకున్నాడు. పులి మాస్క్ వేసుకుని వచ్చి పిల్లాడు నానొచ్చాడు తలుపు తీశాడు. తీగను వచ్చి లోపలికి పులి మాస్క్ వేసుకొని అమ్మో అని భయపడ్డాడు పిల్లాడు. తండ్రికి ముచ్చటేసింది. మరి కాసేపు భయపెట్టాడు. శాడిస్ట్ కాదండి, అది ఆట అంతే. ఆ పిల్లాడిని మాటి భయపెడుతున్నాడు పులి మాస్క్ వేసుకుని. పిల్లాడు వణుకుపోతున్నాడు. కొంతసేపటికి పిల్లాడు ఎంత నాన్న పులి మాస్క్ వేసుకున్నా కళ్ళ దగ్గర కన్నం పెట్టుకున్నాడు. ఆయన కనబడాలి కదా, లేకపోతే కన్నం పెట్టుకున్నాడు. కొంతసేపు పులి మాస్క్ వచ్చేసి భయపడిపోయిన పిల్లాడికి కాన్సెంట్రేట్ చూడగానే కళ్ళు కనబడ్డాయండి ఆ కన్నాల నుంచి. నాన్న నువ్వా అన్నట్ట. నాన్న నువ్వా అనగానే వెంటనే మాస్క్ తీసేసి ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. చూసారా? అంటే ఘోరంగా కనబడ్డ నాన్నని పోల్చుకున్నాక ఇది పులి కాదు నాన్న అని తెలిసాక వెంటనే ఆ నాన్న మాస్క్ తీసి ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఘోరము అఘోరం అనే రెండు మాస్కుల్లో శివుడనే నాన్నే ఉన్నాడని తెలుసుకొని నాన్న నువ్వా అంటే ఎత్తుకుని ముద్దాడతాడండి. ఇది
అందుకే ఘోరము నువ్వే అఘోరము నువ్వే అని నమస్కరించడం రుద్రుడు నేర్పుతుంది. అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. కనుక రుద్రుడు ఎలా వ్యాపించాడు? ప్రతిదానిలో ఘోర అఘోర రూపములతో వ్యాపించి ఉన్నాడు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. కనుక ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. టేక్ హోమ్ మెసేజ్: ఘోరం, అఘోరం, శివం. ఈ 3 చాలు. ఇదే ఫిలాసఫీ, మరొకట్లేదు ఇక్కడ. ఘోరం అఘోరం చూస్తూ మొట్టమొదటి మనం సాధన చేస్తున్నప్పుడు ఘోరమంతా అఘోరం అయిపోవాలి, ఘోరమంతా అఘోరం అయిపోవాలి అంటాం. కొంచెం మెచ్యూరిటీ వచ్చాక ఘోరం అఘోరం ఉండని, నాకు మాత్రం శివం కలిగితే చాలు అంటాడు ఇక్కడ. అంటే పిడుగులు పడిని నా ఇంటి మీద పడకపోతే చాలు, వడగాలు కొట్టని నాకు నా పిల్లలు కట్టకపోతే చాలు. ఇక్కడ నిజంగా అలా చేస్తాడండి స్వామి, చేయకపోడు. కొన్నాళ్ళకి కొంచెం బుద్ధి నేర్పి మనం క్రమంగా ప్రతిదానం నన్నే చూడవయ్యా, ఏది నిన్ను బాధించదు అంటాడు. ప్రతిదానంలో పరమేశ్వరుని చూస్తే ప్రతిదానంలోంచి రక్షిస్తాడు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. అన్నిట్లో ఈశ్వరుడిని చూసేవాడికి అన్నిట్లోంచి రక్షణ లభిస్తుంది. అందుకు ఒక పెద్ద ఆయన తపస్సు చేసి నాకు దేనివల్ల చావు రావకూడదు అన్నాడు. కానీ వాడికి కోరికతో కోరుకున్నాడు, నిరంతరం భయం. వాడు కోరుకున్నాడు, వాడు ఆ తపస్సులో ఏం చేయలేదు. వాడిని ఏం చేశాడంటే ఏదో కోపం వచ్చి నిప్పుల్లో చూశాడు. ఆ నిప్పు పువ్వుల పుట్టలా అయిపోయింది. సముద్రంలో తోశాడు, సముద్రం చక్కగా ఒడ్డుని పెట్టేసింది. కొండ నుంచి కిందకు తోశాడు, విష్ణువు వచ్చి ఎత్తుకుని పక్కన పెట్టాడు. ఎవరైనా ఆహా, చాలా సంతోషం ఉంది, నేను మురిసిపోతున్నా. వాళ్ళ నాన్నగారు ఎవరు? హిరణ్యకశిపుడు. చూసారా, వాడు ప్రతిదానంలో దేని ద్వారా చావకూడదు అనుకున్నాడు. వాడు అంత తపస్సు చేస్తే వచ్చింది, ఏమీ లేకుండా పిల్లడికి వచ్చింది. అదే పెద్ద ఛాలెంజ్ అండి ప్రకృతి చరిత్రలో, పెద్ద ఛాలెంజ్. కళ్ళు తిరిగే మహాగోడికి, ఎవరికి? హిరణ్యకశిపుడికి. ఇదేమిటో బాబు, ఎందువల్ల ఆయన సక్సెస్ అయ్యాడంటే నాన్న సముద్రం చూస్తున్నాడు, భూమి చూస్తున్నాడు, నిప్పు చూస్తున్నాడు, నీరు చూస్తున్నాడు, గాలి చూస్తున్నాడు. కానీ వీళ్ళందరిలో విష్ణువుడు చూస్తున్నాడు. ప్రహ్లాదు అది తేడా అన్నాడు. అది కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్ని దిశలన్ పవళ్ళ నిశలన్ కజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునం త్రిమూర్తులం త్రిలింగం జిత్తులం దంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగారేద ఇయాయడల్ అన్నాడు పిల్లాడు. సముద్రంలో కలడు, కలడు అంబోధి, కలండు గాలి, కలడు ఆకాశంబున, కుంభిని అంటే భూమి, కలడు అగ్ని దిశల్, కలడు అగ్ని పవళ్ళ దిశల్ నిశల అన్నింటిలో వ్యాపించున్నాడయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఇందులో మనం సముద్రము గాలి మనకు తెలియదువా? మనకే తెలుసు, హిరణ్యకశిపుడికి తెలుసు. అతను కలడు అని ఎవడున్నాడు వాడు మనకు తెలియదు. అది వచ్చింది ఇక్కడ. కలడు 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 ఉన్నవాడు. ఉన్నవాడు అంటే చేతే, చేతే అంటే ఉండువాడు అని అర్థం. ఉన్నవాడు, మనమందరం ఉన్నవాడమేనా ప్రస్తుతం? అదే మనల్ని ఉండిపోయేవాళ్ళు అంటారు, ఆయన ఉండిపోయేవాళ్ళు అంటారు. ఇంటికి అది ఉన్నవాడు ఆయన. ఎలా ఉంటాడు ఆయన మనము అంటే కెరటాలు ఉండిపోతాయి, సముద్రం ఉండిపోతుంది. శివుడు సముద్రం లాంటి వాడు, మనందరం కెరటాలు వంటి వాడు. ఇదొక్కటి ఆలోచించుకోండి చాలు. ఉండిపోయే కెరటాలు కదా. కానీ ప్రతి కెరటంలో ఎవడున్నాడు? ప్రతి కెరటంలో సముద్రం ఉన్నట్టు ప్రతి వారిలో శివుడు ఉన్నాడు. ప్రతి కెరటంలో సముద్రంలో ఉన్నట్టు మనమందరం శివుల్లో ఉన్నాం. అది శివుడు అంటే ఏమిటయ్యా అంటే సర్వం యస్మిన్ చేతే సర్వస్మిన్ యశ్చేతే ఇది శివ అన్నారు ఇక్కడ. అన్నీ ఎవరిలో ఉన్నాయో అన్నింట్లో ఎవడున్నాడు వాడు శివుడు. అన్నింట్లో శివుడు ఉన్నాడు అనుకుంటే నీకు అన్నింట్లోంచి శివుడు రక్షిస్తాడట. అది ప్రహ్లాదుడికి లభించింది. కాబట్టి మీరు విష్ణు చరిత్ర తీసుకొచ్చి శివ చరిత్రకు అంటగట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది చాలా సంతోషం. ఒకే ఈశ్వర తత్వం అని అది ప్రహ్లాదు అదే చెప్తున్నాడు ఇక్కడ. శివుడు అంతటా ఉన్నాడంటే విష్ణువు అండి. అంతటా వ్యాపించకపోతే విష్ణువు, అంతటా వ్యాపించిన వాడు శుభస్వరూపుడు అంటే శివుడు. అది శివుడు విష్ణువు కాకపోతే విష్ణువుని పూజించద్దు, విష్ణువు శివుడు కాకపోతే శివుడిని పూజించద్దు. అర్థమైంది కదా. కానీ శివకేశవులు ఇద్దరు ఒకటే అని తెలుసుకోవడం మనకు కావాల్సింది. ఇది గ్రహించడమే మొత్తం. అది ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. చిట్టచివరిగా మంత్రంలో చెప్తారు నమో భగవతే రుద్రాయ విష్ణవే. రుద్రుడైన విష్ణువుడు నమస్కారము అన్నారు ఇక్కడ. కానీ ఘోర అఘోర శివములే రుద్రతత్వము అన్నారు. ఇంతవరకు చెప్పారు కదా. రుద్ర అంటే ఏంటో చెప్పలేదండి ఇక్కడ. చెప్పకుండా ఎలా వెళ్తాను? రుద్రం, రుద్రుడు అంటే పేరేమిటో చూపిస్తున్నాడు ఇక్కడ. రుద్ర అనగానే ఒక్కొక్కరిగా గుర్తొస్తుంది కదా. మహారౌద్రం కాదండి. రుద్ర శబ్దం ఎంత దివ్యమైనదో చూడండి. రుద్ర అనొక్కసారి అనుకుంటే పాపాలు దగ్ధమైపోతాయి. అంత శక్తి ఉన్నది ఇక్కడ. సామాన్యం కాదు ఇక్కడ. ఎవరింట్లో నిరంతరం రుద్రనామం ఆ మాత్రం అనుకుంటే వాస్తుదోషాలు పోతాయండి. వాస్తుదోషం అంటే ఈశాన్యంలో గొయ్యి నైరుతుల రాయి కాదండి. వాస్తు, చక్కటి వాస్తు ఏదయ్యా అంటే ఏ ఇంట్లో సదాచారం ఉంటుందో అదే పెద్ద వాస్తు.
తెలియని దుష్టశక్తులు ఇళ్లలో వ్యాపిస్తాయి. అనాచారాల వల్ల, దురాచారాల వల్ల దుష్టశక్తులు వ్యాపిస్తాయి. అవి పోగొట్టే శక్తి రుద్రస్మరణ వల్ల ఉందట. నమో వాస్తవ్యాయచ వాస్తుపాయచ రుద్రం చెప్తుంది అక్కడ. అంతేకాదు మేరుతంత్రం అనే తంత్రశాస్త్ర గ్రంథంలో చెప్తాడు, ఏ ఇంట్లో శివార్చన జరుగుతుందో ఆ ఇంట్లో దోషాలు ఉండవని చెప్పాడు. ఇంకో ప్రక్రియ చెప్తాడండి. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాం, మనం బాగానే ఉంటాం, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు. ఆ దోషాలు ఇంట్లో అట్టి పెట్టుకుంటాయేమో, మనం ఇంటికి బయటకు వచ్చినప్పుడు దోషం కూడా మనతో పాటు వస్తుంటుంది. అలాంటి ఆ గృహ దోషాలు రాకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ మన హోటల్స్కి వెళ్ళినా హోటల్ని శుద్ధి చేయడం. అప్పుడు కూడా ఒక పని చేసుకున్నాడు, శ్రీ రుద్రాయ నమః అని కానీ 11 మాటలు అనుకుంటే ఆ గృహగత దోషం పోతుంది. అంత విశేషం. గృహగత దోషం, దేహగత దోషం రెండూ పోవాలంటే రుద్రస్మరణ అంత గొప్పదయ్యా అన్నాడు ఇక్కడ. ఓం నమో భగవతే రుద్రాయ. అంత విశేషమైన అంశాలు రుద్రనామానికి అంత శక్తి ఉన్నదిట. ఏమిటి ఆ శక్తి ఒక్కసారి పరిశీలిస్తే, రుద్ర అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ముందు రుద్ర అంటే ప్రళయకాలే రోదయతి సర్వమితి అన్నారు ఇక్కడ. అంటే అందరినీ ఏడిపిస్తాడు కనుక రుద్రుడు. ఇది బాగుందండి. ఏడిపిస్తాడు రుద్రుడు అన్నాడు. అందరినీ ఏడిపిస్తాడు ఆయన. ఏడుపు ఎప్పుడు వస్తుంది? బాధ కలిగితే ఏడుపు వస్తుంది. బాధ కలిగించేవాడు రుద్రుడు. ఇందాక చెప్పుకున్నాం, బాధ కలిగించేవాడు వాడు ఆయనే అని. అంతేకాదు ప్రళయకాలంలో సర్వ జగద్దులు లాగుతాట. అప్పుడు దేవతలు కూడా గడగడలాడతారండి. ప్రళయకాలంలో మార్కండేయ మహాముని 7 కల్పాలు జీవించాల్సి వచ్చినప్పుడు ప్రతి కల్పాంతంలో ప్రళయాన్ని చూశాడు మహానుభావుడు. గడగడ వణికాడు. ఫస్ట్ టైం వణికాడు కానీ తర్వాత నుంచి వణకలేదుట. ఎందుకంటే ఒకసారి భయం, రెండోసారి అలవాటు అయిపోతుంది. అది కాదు, జ్ఞానం ఉంటే భయం పోతుంది. మొదటిసారి కలిగిన భయాన్ని పరమేశ్వరుడి జ్ఞానంతో పోగొట్టేట. జ్ఞానం ఏమిటి? ఘోరంలో అఘోరంలో నేను ఉన్నాననే జ్ఞానం. అంతే మరికొట్టేది ఇక్కడ. ఆ జ్ఞానం కలిగించాడు మార్కండేయుడికి. అలాంటి మార్కండేయుడు దేవతనే గడగడ వణికిపోతారట. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచలయం పశ్యత్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్ అన్నారు శంకర భగవత్పాదులు వారు. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచలయం పశ్యత్ నిర్భయ ఏక ఏవ విహరతి. సర్వ జగత్ని లోపలికి లాక్కుని కాలాగ్నుతులు విజృంభిస్తూ ఉంటే గడగడలాడుతారు అందరూ కూడా. అలా అందరినీ ఏడిపించాడు లేదా? అందుకు రుద్రుడు అన్నారండి అన్నారు ఇక్కడ. వెంటనే రుద్ర శబ్దానికి 2వ అర్థం చెప్తున్నారు చూడండి. 2 వేదార్థములు. రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతి న ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిః శివం పరమకారణం. ఇది అర్థం చెప్పారు ఇక్కడ. రుద్దుని ద్రవింపజేయువాడు రుద్రుడు. రుత్ అంటే అర్థం ఏంటంటే దుఃఖము, దుఃఖ కారణము. 2 చెప్పాడు ఇక్కడ. దుఃఖము, దుఃఖ కారణం. ఒకడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఏడవకండి అని కన్నీళ్ళు తెలుస్తుంటే ఎలా ఏడిపోతుందా? ఏడుపు కళ్ళ నుంచి రావట్లేదు, లోపల మరొకటి ఉంది, దానికి కారణం ఉంది. కారణం కూడా తీసేయాలి. సృష్టిలో మీ ఏడుపు ఓదార్చేవాడు దొరుకుతారు కానీ దుఃఖాన్ని తీసేసేవాడు దొరకడు. దుఃఖాన్ని తీసేయాలి. దుఃఖానికి కారణం ఏంటో తీసేయాలి. దుఃఖానికి కారణం ఏంటి? ఇదివరకు నువ్వు చేసుకున్న పాప సంస్కారం ఏదో, అందువల్లే దుఃఖం వస్తుంది. శివారాధన చేయడం వల్ల పాపం తీసేస్తాట. పాపం తీసేటప్పుడు దుఃఖం పోతుంది. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఎక్కడ మందు వేయాలో తెలియాలండి. ఒక ఆయన డాక్టర్ గారి దగ్గర తేలు కుట్టిందంటే కుట్టిన చోట మందు రాయన్నాడు. వాడు వెంటనే ఇంటి దగ్గరికి వచ్చి గోడలో ఒక మూలం రాసేట మందు. కుట్టిన చోట రాయమన్నాడు కదా, అక్కడ కుట్టిందని చెప్పాడు. కూడా కుట్టిన చోట అంటే నీకు కుట్టిన చోట అని చెప్పాడు. కనుక జాగ్రత్తగా మూలాన్ని పట్టుకోగలగాలండి. అందుకే ఇక్కడ దుఃఖాన్ని పోగొట్టం కాదు, దుఃఖం మూలాన్ని పోగొట్టాలి. మనం దుఃఖం పోగొట్టే పరిష్కారాలు చూస్తున్నాం కానీ దుఃఖం మూలం పోగొట్టే పరిష్కారాలు చేయట్లేదు. అందుకే మనకి కష్టాలు కలిగినప్పుడు ఎన్నో చికిత్సలు చేస్తాం, వీటి వల్ల లాభం లేదు. అప్పుడు పరమేశ్వర ఆరాధన చేస్తాం. దానివల్ల ఆయన ఏం చేస్తాడు? దుఃఖానికి రూట్ కాదు తీసి పారేస్తాడు. దుఃఖానికి మూలం పాపం, పాపానికి మూలం అజ్ఞానం. రూట్ మొదలుకుంటుంది ఇక్కడ. శివుడిని ఆరాధన చేస్తే పాపము అజ్ఞానం 2 పీకి పారేస్తాడు. ఈ 2 పీకేస్తే దుఃఖం పోతుంది. అసలు దుఃఖం లేని స్థితి వస్తుంది. ఎందుకంటే సృష్టిలో దుఃఖం లేని స్థితి కావాలని అందరూ అనుకుంటారు, కానీ దుఃఖం లేని స్థితి ఏమిటో ఎవరికి తెలియదండి. చెప్పండి. మీ పిల్లలు కూడా ఏమనుకుంటారంటే మా ఓల్డేజ్ మా మమ్మీ రమ్మని దగ్గరకు వచ్చారు కానీ నాకు ఇది అక్కర్లేదు అనుకుంటారు. కానీ వాళ్ళ బతుకు కూడా ఇది కావాలి, ఇది తెలుసుకోవాలి. ఫిలాసఫీ తెలిసి బ్రతకాలి, మూర్ఖుల్లో బ్రతకూడదు. అందుకు చెప్తున్నాను ఇక్కడ. గ్రహించగలిగే శక్తి ఉన్నప్పుడు ఇప్పుడే గ్రహించాలి. ఇక్కడ ఇందులో చెప్తున్న అంతరార్థం చూడండి. దుఃఖానికి మూలాన్ని పోగొట్టుకోవడం, రూట్ కాజ్ తీసేయడం, అది ఈశ్వరుడు చేయగలదు అన్నాడు కదా. పాపాన్ని అజ్ఞానాన్ని రెండింటినీ పోగొట్టేవాడు పరమేశ్వరుడు. అయితే దుఃఖం అసలు లేని స్థితి ఎక్కడ ఉంటుంది ఊహించండి. ఇవాళ రోగం రాగానే రోగం పోతే బాగుంటుందండి, రోగం పోతే మరొక రోగం వస్తుంది. తెలియదండి ఇక్కడ. సృష్టిలో ప్రతిదానికి ఏడుస్తూ ఉంటాం మనం. మన బతికే నిత్య ఏడుపు.
అవునా? దేనికో దాన్ని ఏడుపు అంతే. చిన్నప్పుడు బయటకు బాగా ఏడ్చాం, ఇప్పుడు లోపల ఏడుస్తుంటాం పెరుగుతున్న కొద్దీ. ఏడిపే లైఫ్ అంతా. ఏడిపించేవాడు ఆయన ఎందుకు చెప్పాను కదా, కర్మ కొద్దీ ఏడిపిస్తున్నాడు. ఏం చేస్తాం? ప్రతివాడిని ఏడిపిస్తాడు భగవానుడు. కానీ ఏడుపుకి ఒక కారణం ఉంటేనే నేను ఏడిపిస్తున్నాడు ఆయన. ఆ దుంప నువ్వు పెట్టుకున్నావు రూట్. అందుకే శివుడిని ఆరాధిస్తే దుంప తెంచుతాడండి మహానుభావుడు. దుంప తెంచడం అంటే దుంప అంటే రూట్ కావచ్చు, దాన్ని తెంచి పారేస్తాడు. తెలుగులో దుంప తెంచడం అనే మంచి మాట ఉంది. తెలుగు గుర్తుంటే ఆ మాట గుర్తుంటుంది. దుంప తెంచేసేట అంటే పాపాన్ని అజ్ఞానాన్ని కూడా తెంచి పారేస్తాడు పరమాత్మ. ఇప్పుడు ఏం తెలిసింది ఇక్కడ? దుఃఖాన్ని సమూలంగా నాశనం చేయవాడు. సమూల నాశనం దుఃఖం అంటే మోక్షం మరొకటి కాదు ఇక్కడ. ఎందుకంటే జన్మ ఉన్నంతకాలం దుఃఖం ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది, తెలుసుకోవాలి ఇక్కడ. కనుక దుఃఖాన్ని సమూలంగా నశింపజేసేవాడు అంటే మోక్ష ప్రదాత, అంత ఆనంద ప్రదాత. కనుక రుద్ర అంటే దుఃఖాన్ని పోగొట్టి ఆనందములు ఇచ్చువాడు. ఇది జాగ్రత్తగా విన్నారు కదా. మొదటి అర్థం ఏం చెప్పాను? క్లాస్, ఇట్ ఈస్ ఎ లెసన్, ఇట్ ఈస్ ఎ టైం పాస్ కాదు. ఒకసారి చెప్పినట్టు పురాణ కాలక్షేపం అనుకోకండి. ఇట్స్ ఎ నాలెడ్జ్, ఇట్స్ నాలెడ్జ్. ఇది అర్థం చేసుకోండి. మొదటి అర్థం ఏం చెప్పారు? రుద్ర శబ్దానికి ఏడిపించేవాడు. రెండవ అర్థం ఏంటి? ఏడుపు పోగొట్టేవాడు. ఇదేమిటంటే ఒకే నామానికి రెండు విరుద్ధార్థములా. ఒకటేమో ఏడుపు పోగొడతాడా, ఇంకోటి ఏడిపిస్తాడా? ఏమిటండి మీరు చెప్తుంటే మేము వినడమే. అదే చిత్రం అండి. ఆ సంస్కృత శబ్దాల విశేషం ఏంటంటే రెండు అర్థాలు దానికి ఉన్నాయట. ఎందుకు? రెండు పనులు ఒకటి చేస్తున్నాడు కనుక ఆయన పేరు రెండు అర్థాలు ఉన్నాయన్నాడు ఇక్కడ. రెండు పనులు ఆయనే చేస్తున్నాడు. అది బుద్ధి చెప్పువాడు బుద్ధి తేనేమయ్యా అని సాగుతుంది మనకి. అవునా లేదా? అందుకే శివుడికి ఒక పేరు ఉందండి, సంసార వైద్యుడు, వైద్యనాథుడు. జ్యోతిర్లింగం కూడా ఉంది కదా, వైద్యనాథ్ జ్యోతిర్లింగం. డాక్టర్ గారు ఏం చేస్తారు? జబ్బు వస్తే ఇంజక్షన్ ఇస్తారు. కానీ గొప్ప సరదా అండి నాకు ఇంజక్షన్ పడవంటే అప్పుడు అన్నాడు. పెద్దయ్యాక ఏడవకుండా పుచ్చుకుంటాడు, చిన్నప్పుడు ఏడుస్తూ పుచ్చుకుంటాడు. కానీ లేదా పుచ్చుకుంటూ ఏడుస్తాడు పెద్దయ్యాక లోపల. కానీ ఎప్పటికీ ఇంజక్షన్ పొడవడం ఆపరేషన్ చేయడం సరదా కాదండి. మీరు ఆపరేషన్ చేస్తే బాగుపడతారంటే వెంటనే ఆపరేషన్ జరుగుతుందా? కొయ్యడమేగా. కోసినప్పుడు బాధ ఉంటుందా లేదా? పొడిచినప్పుడు బాధ ఉంటుందా లేదా? ఆ బాధ ఎందుకయ్యా అంటే నీ లోపల రోగం పోగొట్టడానికి. అలాగే పరమేశ్వరుడు నీకు దుఃఖ రూపం ఎందుకు ఇస్తున్నాడంటే లోపల కర్మక్షయం కలిగించడానికి, తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని సంసార వైద్యుడి పేరు అని చెప్పారు ఇక్కడ. అది ఒక్కడు తెలుసుకుంటే భగవంతుడు ఏం చేసినా నా మంచిగా అనుకోవడం మొదలుపెట్టాడు. అందుకే సఖ్యభక్తి అని భక్తి ఉంటుంది. దాని గురించి శివుడే పార్వతీదేవితో చెప్తూ సఖ్యభక్తి అంటే ఏంటో తెలుసా? విశ్వాస సఖ్య లక్షణం అన్నాడు. నమ్మకం, నమ్మకం ఉండాలండి, నమ్మకం ఉండాలి. ఏమిటయ్యా విశ్వాసం అంటే? నేను భగవంతుడు నమ్ముకున్నాను కనుక నాకు అంతా మంచిగా జరుగుతుంది, ఇది నమ్మకం. ఇంకో భక్తున్నాడు అది కాదన్నాడు. మొదటి విన్నాడు సరిగ్గా. భగవంతుడు నమ్ముకున్నాను కనుక నాకు అంతా మంచిగా జరుగుతుంది. కాదయ్యా బాబు, భగవంతుడు నమ్ముకున్నాను కనుక నాకు జరిగేదంతా మంచి. ఇది చిన్నదిగా చూసారా? నాకు మంచిగా జరుగుతుంది వేరు, జరిగేదంతా మంచి అని ఎప్పుడైతే చూడటం మొదలెట్టేవో శివుడు చూస్తాడు. ఏది వీడికి వచ్చినా నా ట్యాక్స్ పెడుతున్నాడు, నా పేరు పెడుతున్నాడు. ఏడిచినా శివుడు ఇచ్చాడు అంటున్నాడు. కాబట్టి నాకు కొంచెం అన్పాపులర్ అయిపోతానని చెప్పి ఆయన పూనుకుని వెంటనే ఆ ఏడుపులు పోగొడతాడు. ఆయన కీర్తి దెబ్బతినేస్తుంది. అందుకే అన్నమయ్య అంటాడు, పూని నా వల్లనే కీర్తి పొందేవు నీవు అన్నాడు ఇక్కడ. కాబట్టి పుణ్యాత్ముని కాపాడడం గొప్ప ఏం కదయ్యా, వాడు పుణ్యమే వాడిని కాపాడుతుంది. పాపాత్ముడు నన్ను కాపాడు, నీ గొప్పతనం తెలుస్తున్నాడు మహానుభావుడు ఇక్కడ. అంత గొప్ప విషయం. అలా దబాయించగలిగితే ఆ ప్రేమ చాలా బాగుంటుందండి. ఆ ప్రేమ భగవంతుడితో పెంచుకోవాలి. భగవంతుడిని భయపడకూడదు, లవ్ ఉండాలి, ప్రేమ ఉండాలి. పిల్లాడికి తండ్రి కళ్ళు చూడగానే నాన్న అనగానే పులి మాస్క్ కనిపిస్తున్న భయం పోయింది. చూసారా? ఇందాక భయపెట్టిన పులి మాస్క్ అక్కడే ఉంది, భయం పోయింది. ఎందువల్ల? కళ్ళు కనబడ్డాయి కనుక. ఘోరం అఘోరం అక్కడే ఉన్నాయి. లోపల శివుడు ఉన్నాడు, జ్ఞానం రాగానే రెండు పోయాయి. అందుకు ఏడిపించేటప్పుడు ఘోర రూపుడు, ఆనందించేటప్పుడు అఘోర రూపుడు కనుక రుద్ర శబ్దానికి రెండు అర్థాలు చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే రుద్ర అని అనగానే జరిగే శక్తి ఏమిటంటే లోపల వచ్చి వైబ్రేషన్స్ చాలా విశేషంగా ఉంటాయట. మొత్తానికి రుద్ర శబ్దానికి మరొక అర్థం చెప్పుకుందాం. రుజాం ద్రావయతి ఇది రుద్ర, రోగములు పోగొట్టువాడు. రోగములు అంటే నేను చెప్పేదండి ఒక ఆవిడ ఓపిక లేక అంటే చాలా ఉన్నాయి. ఒక ఆయన పక్కింటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒంట్లో బాగాలేదు రా, నేను వెళ్ళలేకపోతాను, కనుక్కుని రా ఏమిటో సుస్థి అన్నట్ట. వీళ్ళు అడిగాడు ఆ పిల్లాడు. ఆయన మొదలెట్టాడు బీపీ, షుగరు, ఇవి బోల్డ్ అని. ఇన్ని రోగాలు గుర్తుపెట్టుకోవడం కష్టం, చచ్చిపోయారని చెప్తాను. ఇలా ఉంటుంది మరి. అన్ని రోగాలు ఉంటాయి కనుక ఇన్ని రోగాలకు అసలైన రోగం ఉంటుంది భవరోగం. ఆ భవరోగానికి ట్రీట్ చేస్తాడు ఆయన. అది సంసార వైద్య అని చెప్తాడు ఇక్కడ. ఇంకేం చెప్పేది? అందుకే వైద్యనాథ మంత్రం ఒకటి ఉంది, ఎవరికైనా పనికొస్తుంది. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ. శ్రీ బాలాంబికేశాయ నమః, వైద్యేశాయ నమః, భవరోగ హరాయ నమః, శ్రీ రుద్రాయ నమః.
ఈ నామములు జపిస్తే రోగం పోతుందండి, అంత విశేషమైనది. అదే రోగాలు పోగొడతాడు కానీ రుద్రుడు, ఇది ఒక అర్థం. ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పాను? 3. 4వ అర్థం చెప్తున్నాడు, రుదంతే నాదాంతే ప్రాప్య ఇది రుద్ర అన్నాడు. రుదంతే, రుతం అంటే నాదం, నాదాంతమునందు ద్రవీభూతుడే లభించువాడు. ఇది యోగిక్ మీనింగ్, యోగపరమైన అర్థం. ప్రతి వాడికి నిన్ననే కొండల శక్తి చెప్పుకున్నాం కదా, అందుకు ఒకరోజు కొందరు ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. మూలాధారం నుంచి ఓం మనం అన్నప్పుడు సౌండ్ వైబ్రేషన్స్ ఎలా వస్తాయి? ఆ ఊమా బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఆ ఊమా ఓం బయటకు వినబడుతుంది. వినబడకుండా లోపల సూక్ష్మ ధ్వనులు ఉంటాయండి. ఆ సూక్ష్మ ధ్వనులన్నీ కలిపితే ఒక్కటే అంటాం నాదం, నాదాంతం. అకార ఉకార మకార బిందు నాద సహస్రాలు, ఇవి సూక్ష్మ శబ్దాలు, బయటికి వినపడదు. ఓం అన్నప్పుడు ఆ వైబ్రేషన్ ఎక్కడికి వెళ్తుందో చూడండి, ఆ వైబ్రేషన్ సహస్రాలకు వెళ్తుంట. కనుక మనకి మూలాధారం నుంచి సహస్రాల వరకు మొత్తం శక్తి ఓం. తెలిసింది ఇక్కడ. ఇందులో బయటికి వినబడే ధ్వనులు అకార ఉకార మకారములు, ఆ పైన ఉండేవి సూక్ష్మ ధ్వనులు. కానీ అన్ని కలిపి మన బిందునాదం అన్నానే కానీ సూక్ష్మ ధ్వనుల్ని మొత్తం 8 భాగాలు చేశారండి. ఇక్కడ వరకు అకార ఉకార మకార అయింది కదా, ఇక్కడ నుంచి బిందు నాద, నాదాంత, శక్తి, వ్యాపిక, రోధిని, ఉమని, సన్మని, మనోన్మని, ఇది సమని, మనోన్మని, మొత్తం ఎన్నయ్యే 8. ఇవి సూక్ష్మ భూమికలండి. సూక్ష్మ భూమికలు ఆ వైబ్రేషన్ ఎలా పెడుతుందో దాన్ని అబ్జర్వ్ చేసాడు మన ఋషి. మనకి అంత బిలీఫ్ అండ్ ఫెయిత్ అనుకుంటాం. అదే జర్మనీ వాడు రీసెర్చ్ చేసి మధ్య ఓంకారాన్ని పేటెంట్ చేయబోయాడు. అప్పుడు కళ్ళు తెలుసుకుందాం మనం. ఇట్స్ నాలెడ్జ్. మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ, ఓంకారం సర్వవ్యాపకమైన పరబ్రహ్మం తెలియజేస్తుంది. అందులో అకార ఉకార మకారమే బ్రహ్మ విష్ణు శివుడు. ఇంకా మిగిలిన నాదాంతం అంతా పరమేశ్వర తత్వమే. కనుక శివుడు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడే శివుడు. అకార ఉకార మకారం అంటే ఎన్ని కలిసే 8 కదా. 8 + 3 ఎన్నయ్యే? ఇవే ఏకాదశి రుద్రుడు అంటే తెలుసుకుంటే చాలు. కానీ ఓంకారంలో ఉన్న ధ్వని స్వరూపాలు 11 అన్నాడు ఇక్కడ. ఇక్కడ నుంచి ప్రాణధ్వనితో ఓం వెళ్తుంది కదా, కనుక నీ ప్రాణం సంచరిస్తున్నది ఇక్కడ కుండలిని రూపంలో తిరుగుతుంది. ఈ ప్రాణశక్తి మన శరీరం అంతా ప్రసరిస్తుంది. ప్రసరించేటప్పుడు 10 రూపాయలు ధరిస్తుంది ప్రాణశక్తి. పంచ ప్రాణములు, పంచ ఉప ప్రాణములు అంటారు. పంచ ప్రాణాలు అంటే తెలుసా? మాకు ఆ పిల్లాడంటే పంచ ప్రాణాలండి. పంచ ప్రాణాలు వాడు కదా, నీ లోపల ఉన్నాయి. అసలు ఉంటేనే వాడు వీడు. పంచ ప్రాణాలంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. వాడికి ఆ పేర్లు ఎందుకు పెట్టారు అంటే దానికి క్లాస్ కావాలి. ఎందుకంటే మన ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది. ఫారినర్స్ యోగా శిరువులు పెడుతున్నారు కనుక మనకు కూడా యోగా మంచిగా ముచ్చట కలిగింది. కానీ అసలు యోగ విద్య చాలా విశేషమండి. వినేవాళ్ళు కోరిక, చెప్పేవాడికి తీరిక ఉంటే చాలా తెలుసుకోవచ్చు యోగం గురించి. అది శివతత్వం ఇటు భక్తికి, ఉపాసనకి, అటు కర్మకి, ఇటు జ్ఞానానికి, ఇటు యోగానికి అన్నిటికీ ఎలా వర్తిస్తుందో చూడండి. అందుకే మహాసత్వమైన పతంజలి శివోపాసన చేసి యోగ శాస్త్రం రచారు. తెలుసా మీకు? పతంజలి యోగా అంటే ఇప్పుడు ప్రపంచాన్ని ఎత్తికెత్తికించుకుంటారు. ఇదే యోగా అనుకుంటే పతంజలి అయ్యో ఇదా నేను చెప్పిందని బాధపడతాను ఆయన. అలా వార్చేసాం పతంజలిని కూడా మనం. కానీ పతంజలి యోగ శాస్త్రం అంతా కూడా ఓంకారని ఈశ్వర స్వరూపం చెప్తాం. తస్య వాచక ప్రణవ. ఆ ఓంకారం శివుని శబ్దలింగం అంటారు. ఓంకారాన్ని అంత విశేషమైన మాట చెప్పాడు చూడండి. ఇక్కడ లింగంలో విశ్వమంతా లీనమై ఉంటుంది కనుక లింగం అన్నారు. అదో లింగాన్ని మనం చూసినప్పుడు ఏమనుకోవాలంటే విశ్వమంతా ఎవరిలో లీనమై ఉందో, ఎవడు విశ్వంలో లీనమై ఉన్నాడో వాడి లింగం. ఈ దృష్టి మనకు కలగాలి. ఎదురుగా శివలింగాన్ని దండం పెట్టినప్పుడు ఎంత ఉందంటే అడుగుందా 2 అడుగులు ఉన్నాయా? కాదుగా, విశ్వమంతా అందులో ఉందయ్యా అన్నాడు ఇక్కడ. శివలింగం ఎంత ఉంటుందో తెలుసా? మీరు ఎప్పుడైనా రుద్రాభిషేకం చేయించినప్పుడు ధ్యాన శ్లోకం చదివారా? ఆపాదాలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్